తల్లిదండ్రుల్ని నమ్ముకోవడమే వ్యక్తి జీవితంలో ఘన విజయానికి ప్రధాన కారణమైతే పార్వతీ పరమేశ్వరులను నమ్ముకోవడం ఎంత గొప్ప కారణం అవుతుంది. మన తల్లిదండ్రులు మనకి మాత్రమే తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీదేవి, అనంత భోగేశ్వర స్వామి జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు. మాతకి జగన్మాతకి ఉండే తేడా చాలా స్వల్పం. తల్లిని మనం పార్వతీదేవి అనుకోగలిగితేనే ఈ పార్వతీదేవి మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. పార్వతీదేవిని తల్లి అనుకోవడానికి, తల్లిని పార్వతీదేవి అనుకోవడానికి తేడా ఏం లేదు. ముందు మన తల్లిని పార్వతీదేవి అనుకోగలిగితే, తండ్రిని అనంత భోగేశ్వర స్వామి అనుకోగలిగితే, అప్పుడు జగత్పిత జగన్మాత అనే వాళ్ళ లక్షణం ఏమిటో మనకి తెలుస్తుంది. ఇది తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే జీవితం చాలా ఆనందంగా సుఖంగా గడుస్తుంది. మనం అందరము సుఖం కోరుకుంటాం, ఎవరు దుఃఖం కావాలని కోరుకోరు. శంకరాచార్య స్వామి దానికి సుఖమైన మార్గం చెప్పారు. అందరూ సుఖాన్నే కోరుకుంటారయ్యా, నాకు తెలుసు, అందుకని మీరు సుఖంగా ఉండే మార్గం నేను చెబుతున్నాను చూడండి. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః అంటారు. సుఖమే కావాలి, ఎప్పుడూ దుఃఖం రావద్దు. మావో దుఃఖం కదాచన సుఖం న సర్వదా భూయాత్ మావో దుఃఖం కదాచన ఇదేచ్ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః అంటారు. సుఖం న సర్వదా భూయాత్, మనం ఏం కోరుకుంటామంటే ఎప్పుడూ మాకు సుఖమే కలగాలి. మావో దుఃఖం కదాచన, ఎప్పుడు దుఃఖం కలగడానికి వీల్లేదు. ఇది ఇచ్చే సర్వసామాన్యే, ఈ రకమైన ఇచ్చ కోరిక అందరికీ ఉంటుంది, ఒకరికేమిటి. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః, అయితే ఈ కోరిక తీరాలి అంటే మనం జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలి. కర్మకాండ అంతా జ్ఞాన మార్గంలోకి వెడుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కర్మకాండ ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. అది మనం ఉద్ధరిస్తుంది, లేకపోతే మూఢత్వంలోకి గెట్టేస్తుంది. ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, అభిషేకాలు చేసినా, నోములు చేసినా వాటి వల్ల ఏం గ్రహించామో అని ఆలోచించాలి. ఊరికి చేయడమే గొప్పగా భావించకూడదు. చాలా మంది ఇప్పటికీ లోకంలో ఎటువంటి అజ్ఞానంలో ఉంటారు అంటే, నేను నోము పట్టాను, 16 ఏళ్లుగా చేస్తున్నాను, ప్రతి నెల మానకుండా చేస్తున్నాను, ప్రతి ఏటా మానకుండా చేస్తున్నాను అంటారు. ఈ మానకుండా చేయడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 16 ఏళ్ల పాటు చేస్తున్నాం. ఇన్నేళ్ల తర్వాత మన మనస్సులో ఏమైనా మార్పు వచ్చిందా? కోడల్ని కూతుర్ని సమానంగా చూడగలుగుతున్నావా? మనమును మన ఇంటి పక్కన ఉండే కుక్క సమానమే అనుకోగలుగుతున్నావా? అన్ని జీవులు సమానమే అనుకోగలుగుతున్నావా? మన పిల్లాడు పక్కింటి పిల్లాడు సమానమే అనుకోగలుగుతున్నావా? ఒకవేళ వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే ఏది ధర్మమో అది మాట్లాడుతున్నావా? మన పిల్లాడిని మనం సమర్థిస్తున్నావా? ఇది ఆలోచన. ఒక పూజ చేసినా, ఒక నోము చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక ప్రవచనం విన్నా రావాల్సిన ఆలోచన ఏమిటి అంటే, ప్రవచనం వినక ముందు మనం ఎలా ఉన్నాం, ప్రవచనం విన్నాక ఎలా ఉన్నాం. వెనక మా చిన్నతనంలో జీవన్ టోన్ అని ఒక ప్రకటన ఉండేది. ఈ జీవన్ టోన్ వాడితే ఇంత లావు అవుతారు, సన్నగా ఉన్నవాళ్ళు ఉండేది. వాళ్ళు దాన్ని గమ్మత్తుగా వేసేవారు పత్రికల్లో. జీవన్ టోన్ వాడక ముందు, వాడిన తర్వాత అని వేసేవారు. వాడక ముందు సన్నగా రమణారెడ్డినే ఉండేవాడు, వాడిన తర్వాత శుభ్రంగా లావుగా నెల్లూరు కాంతారావులో ఉండేవాడు. ఈ రెండు చూడగానే అందరూ జీవన్ టోన్ కొనేవారు. ఇలా వాడితే మనం కూడా లావుగా అవుతాం. అలాగే మనం కూడా పూజ చేయకముందు, పూజ చేసిన తర్వాత అని ఆలోచించుకోవాలి. పూజ చేయకముందు మన మనస్తత్వం ఎలా ఉంది, పూజ చేసిన తర్వాత మన మనస్తత్వం ఎలా ఉంది. ఆ మనస్తత్వంలో మంచి మార్పు ఏది రాకపోతే పూజ అంతా దండగే. నేను గుళ్ళో కూర్చొని చెబుతున్నాను, ఈ మొహమాటం ఏం లేదు నాకు ఈ విషయంలో. పార్వతీ పరమేశ్వరుడు నన్నే సమర్థిస్తారు, అనుమానం వెళ్ళ. అది జ్ఞాన మార్గం అంటే. పూజ చేయకముందు మన మనస్సు ఎలా ఉంది, చేశాక ఎలా ఉంది. దాంట్లో మంచి మార్పు ఏది రానప్పుడు ఎందుకు ఈ పూజ అంతా ఉపయోగం ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏదైనా ఉంటుందా అని మనం కాస్త ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి అంటే ఆ మనస్సులో మార్పు రావాలంటే శంకరాచార్య స్వామి ఏం చెబుతున్నారంటే, జ్ఞానాదేవ సిద్ధ్యతః, ఏది జ్ఞానమో అది పొందితేనే మనం ఆ మార్గానికి చేరుకోగలుగుతాం. ఏమిటి జ్ఞానం? జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటి? ఒక్క ముక్కలో చెప్పారు జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడా. అంతా ఒక్కటే అని భావించడం జ్ఞానం,
వారు వేరు నేను వేరు, ఇది వేరు అది వేరు అని భావించడం అజ్ఞానం. ఒక్క ముక్కలో చెప్పారు, ఒక్క ముక్కలో. కానీ ఆ ఒక్క ముక్కలో తెలిసిపోయేంత వ్యవహారం కాదు ఇది. మనం అంతా వింటూ ఉంటాం, నిజమేనండి, అంతా ఒకటేనండి, అంతా ఒకటేనండి, అంతా రామమయం, అంతా రామమయం అంటాం. మళ్ళీ ఏదైనా ఇంట్లో తిన్న తేడా వచ్చేసరికి దానివల్ల అయింది దీనివల్ల అయింది అని తిట్టేస్తాం. మన తప్పు మనం ఒప్పుకోం. ఆడాళ్ళం మొగాళ్ళం ఎవరైనా సరే ఇంట్లో బయట వాళ్ళ మీద గెంటేస్తాం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద గెంటేస్తాం. భర్త భార్య మీద గెంటేస్తాడు నేరాన్ని, భార్య భర్త మీద గెంటేస్తుంది. అందుకని మన తప్పు మనం ఒప్పుకో. అది కాస్త గమనించుకుంటూ ఉండాలి. జ్ఞాన మార్గం అంటే అంతా ఒక్కటే అయినప్పుడు నీ తప్పు నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు, ఇది నేను తప్పు చేశానని ఎందుకు అనలేకపోతున్నావు? అనలేకపోవడానికి అహంకారం ప్రధాన కారణం. అహంకారం అంటే గర్వం కాదు, నేను చేశా కాబట్టి నేను ఒప్పుకోను. ఇంకోటి చేస్తే మనం వెంటనే వ్యాఖ్యానం చేస్తాం, ఒప్పుకోవడానికే చేసిందిగా అంటాం. అదే మనం చేస్తేనేమో ఎందుకు ఒప్పుకోవాలి, పైగా ఏమంటామంటే పోనీ మనం చేయలేదు అన్నాం, ఎంతమంది చేయలేదు అంటాం. అంటే అంతమంది చేసినంత మాత్రాన మనం చేసింది సరైనది అవుతుందా? 1,00,000 మంది చేసినా తప్పు తప్పే కదా. అబద్ధం ఆడడం అనేది తప్పు అన్నప్పుడు 1,00,00,000 మంది అబద్ధం ఆడుతున్నారు కాబట్టి అబద్ధం ఆడడం న్యాయం అని ఎవరు అనరు కదా. ఎంతమంది ఆడినా అబద్ధం అబద్ధమే, సత్యం సత్యమే. ఎక్కువ మంది చేశారు కాబట్టి తప్పు ఒప్పైపోదండి. ఎక్కువ మంది ముట్టుకుంటే నిప్పు కాలదా? అందరికీ కాలుతుంది. ఎక్కువ మంది ముట్టుకున్నారు కాబట్టి అగ్నిదేవుడు ఎంతమంది ముట్టుకున్నారు, ఇంతమంది మళ్ళీ నన్ను ముట్టుకుంటారో ముట్టుకోరో, కానిస్తే వీళ్ళు మళ్ళీ ముట్టుకోరు కదా అని అగ్ని చాలా పడ్డు. ఎంతమంది ముట్టుకుంటే అంతమందిని కాల్చేస్తాడు. కాకపోతే ఒకడి మీద ఒకడు చేయి పెడితే ముందు పెట్టిన వాడిని కాలుస్తాడు, నువ్వు మిగిలిన వాళ్ళని కాల్చరా అబ్బాయిని. లేకపోతే విడిగా పట్టుకుంటే అందరికీ దొరుకుతుందండి, తప్పైనా అంతే. అది గ్రహించాలంటే మనం భగవంతుడిని శరణాగతి చెందాలి. అది ఒక గొప్ప మార్గం. శరణాగతి అంటే నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, నిన్నేమీ కోరదలుచుకోలేదు. నేను అంచేత నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో అది నువ్వే చెయ్యి. ఇక మళ్ళీ మనం ఎక్కడ శరణాగతి పొందిన తర్వాత మళ్ళీ నేను చేశాను, నేను చూశాను, నేను పొందాను, నాకెలా జరిగింది అనే మాట రాకూడదు. శరణాగతి అంటే అర్థం అది. కనీసం శరణాగతి చెందాక నాకంతా బాగుంది అన్నా కూడా తప్పే. అంటే బాగుండడం కోసం శరణాగతి చెందామన్నమాట, బాగులేకపోతే మానేస్తాం. ఈ బాగుండడానికి మన నిర్వచనాలు మనకున్నాయి. మన పిల్లలకి మంచి ర్యాంకులు రావడం, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం, మన పిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు అవ్వడం, ముఖ్యంగా మన బంధువుల్లో చాలా మంది కాకపోవడం మన పిల్లలకి అవ్వడం, అది ఎంత గొప్ప విషయము. అది మన అమ్మాయికి పెళ్లి అవ్వాలి, తోడుకోళ్ళ కూతురుకి అవ్వద్దు, వాడు అలా వెతుకుతూనే ఉండాలి. వాడు అస్తమానం వచ్చి మా దగ్గర ఏమిటో చూస్తున్నామమ్మా, ఇంకా దొరకలేదమ్మా, దొరకరు మరి, దానికి కూడా అదృష్టం ఉండాలని కనిపించాలి. మా అమ్మాయికి బంగారం లాంటి సంబంధం వచ్చిందని చెప్పాలి వాళ్ళ ముందు. వాడు ఒకవేళ వాళ్ళ అమ్మాయికి రాలేదని వాడు బాధపడుతుంటే మన అమ్మాయికి వచ్చిందని మనం ఎలా చెబుతామండి? వాడు బాధపడతారు కదా, ఖచ్చితంగా ఇంకాస్త బాధపడతారు కదా. పోన్లే అమ్మ వస్తుంది, అదే కుదురుతుంది, పర్వాలేదు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు దండం పెట్టుకోమ్మా, ఏముంది దీనికి, వాళ్ళకి యోగం ఉండాలి కదా, కళ్యాణ గడియ రావాలి కదా, ఏదో భగవంతుడి దేవాళ్ళు మా అమ్మాయికి వచ్చింది, రేపు పొద్దున మీ అమ్మాయికి వస్తుంది, ఏముంది ఇది, పెళ్లి అవ్వడం ఒక్కటే కాదమ్మా, మంచి భర్త దొరకద్దా, మంచి భార్య దొరకద్దా, కాపురం ముఖ్యం కదా అని చెప్తే అప్పుడు వాళ్ళు ఉపశమనం పొందుతారు. మనం కూడా చూద్దాం, మనం వచ్చిన వాళ్ళు ఏదో సంబంధం ఉందని చెప్పారు, అది చెప్తానులే అని చెబితే సంతోషిస్తాం. ఆ ఉదయం అలా అవుతుంది అంటే అందరికీ దానికి రాసిపెట్టి ఉండాలి. ఈ మాటలు మాట్లాడకూడదు. ఎవడు రాసిపెట్టి ఉండేది ఆమోదం? మనకేమైనా రాసిపెట్టి ఉంది, వాళ్ళకి లేదా? శరణాగతి చెందడం కూడా ఒక గర్వకారణంగా మారకూడదు ఎట్టి పరిస్థితుల్లో. శరణాగతి అంటే సంపూర్ణంగా భగవంతుడికి అప్పగించడం, మన జీవితాన్ని మొత్తం అప్పగించడం. ఎంత సుఖంగా ఉంటామని శంకరాచార్య స్వామి మన కోసమే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము అని ప్రత్యేకంగా రాసి, ఇలా మీ అపరాధాలన్నీ మీకు మీ చేతకానితనాలు, మీ అసమర్థతలు, మీ అశక్తతలు ఏమున్నాయో అవన్నీ అమ్మవారి ముందు ఒప్పుకోండి. దేవీ నవరాత్రులు కదా, ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు ఒప్పుకుంటారు. అందుకని ఒప్పుకోండి శుభ్రంగానం. ఒప్పుకుంటే ఆవిడ అన్ని చూసుకుంటుంది. తల్లి బిడ్డ చేసిన ప్రతి తప్పుని క్షమిస్తుంది, మహాపాపమైనా క్షమిస్తుంది. మా అబ్బాయి ఏం చేద్దాం ఉంటుంది, పాపం తెలుసుండు కూడా. పోలీసులు వచ్చి అబ్బాయిని పట్టుకెడదామంటే తండ్రి అయినా ఒప్పుకుంటాడు కానీ తల్లి ఒప్పుకోదు, మంచం కింద దాచేస్తుంది, లేడని చెబుతుంది. అవసరమైతే వాడి కోసం ఈవిడ వెళ్ళిపోతుంది జైలుకి, అంత కృప మన తల్లి తల్లి తన బిడ్డల మీద చూపిస్తుంది. కానీ మన పార్వతీదేవి ఎవరు? జగత్తుకంతటికీ తల్లి. అందుకని మన అందరి మీద చూపిస్తుంది ఆవిడ. అనుమానమే ఉంది, మనం మన బిడ్డల మీద మాత్రమే చూపిస్తాం. కానీ ఆవిడకి అందరూ బిడ్డలే కాబట్టి అందరి మీద చూపిస్తాం. ఆ అందరి మీద చూపించేటువంటి తల్లిని ఎలా శరణాగతి చెందాలో శంకరాచార్య స్వామి చెబుతున్నారు మనకి. అది కాస్త శ్లోకాల రూపంలో చూద్దాం ఇవాళ. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమగో
నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం అంటున్నారు మొట్టమొదటి శ్లోకంలోనే అపరాధ క్షమాపణ స్తోత్రం. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం, బ్రాహ్మణులు కొంతమంది గుళ్ళో ఉండేవో మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు, అదృష్టం చేసుకుని బ్రాహ్మణ కులంలో పుట్టారు, వాళ్ళకి ఏవో మంత్రాలు ఇవి వచ్చు, సంస్కృతం అది వచ్చు, వాళ్ళు ఏదో చదువుతున్నారు, మనకి ఏమి రాదు, మనం ఏం చెబుతాం దేవుడి దగ్గర, మనం చెబితే దేవుడు వింటాడా? దేవుడికి భాష లేదమ్మా. దేవుడికి సంస్కృతం వచ్చు, తెలుగు రాదు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ రాదు అనడానికి వీల్లేదు. దేవుడికి భాష లేదు. దేవుడి భాష ఏమిటో తెలుసా? మౌనం. దేవుడి భాష మౌనం. మౌనంగా ఉండలేని వాడు ఉంటాడా ఎవడన్నా ప్రపంచంలో? మనకంటే ఈ దృష్టితో చూస్తే జంతువులు చాలా నయం, చాలా కాలం మౌనంగా ఉంటాయి, చాలా కాలం మౌనంగా ఉంటాయి. మనం మౌనంగా ఉండడం అంటే మనకి ఇష్టం ఉండదు అసలు. ఎంతసేపు నలుగురిని వేసి కూర్చోవడం, ఆహాహా ఈ ఆశమ్మ పోషమ్మ ఆత్మస్తుతి పరనంద, ఇది బాగా ఇష్టం మనకి. పైగా ఏమిటో ఆ నలుగురు లేకపోతే తోచడం లేదంట, అది వ్యాధి, డాక్టర్ని చూపించుకోవాలి వెంటనే. నలుగురు లేకపోతే తోచడం లేదంటే అది రోగం, అది గొప్ప విషయం కాదు. అది కలుపుగోలుగా ఉంటాను, నేను యాక్టివ్ గా ఉంటాను, అనవసరం. నేను ఉండమని ఎవరో చెప్పలేదు. ఇక్కడ యాక్టివ్ అయితే రియాక్టివ్ అవుతావు. ఏమిటి యాక్టివ్ గా ఉండడం? మన పనులు మనం చేసుకుంటే చాలు. ఎందుకు యాక్టివ్? అంతకంటే యాక్టివ్ ఏమిటండి? ప్రతి వాళ్ళ పనులు మనం కల్పించుకోవాలా? అది 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 ఎంత ఇబ్బంది అది వాళ్ళకి మనకి కూడాను. అందుకని ఆయన చెబుతున్నారు, మంత్రాలు రాలేదని కానీ, ముద్రలు తెలియలేదని కానీ, లేకపోతే ఇంకేవో స్తోత్రాలు రావని కానీ బాధపడవలసిన అవసరం లేదు. నా మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో. నా మంత్రం, నాకే మంత్రాలు తెలియవమ్మా. శంకరాచార్య స్వామికి మంత్రాలు తెలియవా, యంత్రాలు తెలియవా? అష్టాదశ శక్తి పీఠాలలో, అంతేకాకుండా తిరుపతి దేవస్థానంలో కూడా శ్రీచక్రం ప్రతిష్టాపన చేసింది ఆ మహానుభావుడే. ఆయనకి యంత్రాలు తెలియకపోవడం ఏమిటి? తిరుపతి దేవస్థానంలో హుండీ ఉన్న చోట శంకరాచార్య స్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేయబట్టి వెంకటేశ్వర స్వామికి ఆ వైభవం పట్టింది. లేకపోతే అంతమంది జనం అక్కడికి రారు, రోజుకు 3 కోట్ల ఆదాయం అక్కడికి వచ్చే సమస్య లేదు. అది కేవలం శంకరాచార్య మహిమ, శ్రీచక్రం మహిమ, అమ్మవారు మహిమ. అందుకే ఇప్పటికే అది గుర్తుగా దసరాలోనే బ్రహ్మోత్సవాలు చేస్తారు. అక్కడ అమ్మవారి పండుగ దసరా అంటే, విష్ణువుకైనా పండుగ అవుతుందండి దసరా పండుగ, అమ్మవారి పండుగకి అక్కడ బ్రహ్మోత్సవాలు. ఎందుకంటే అమ్మవారి యొక్క యంత్రమే అక్కడ శ్రీచక్రం రూపంలో ఉంది. దాని వల్లనే ఆ విగ్రహానికి, ఆ విష్ణుమూర్తికి అంత వైభవం పట్టింది. అమ్మవారు దయ లేకపోతే బ్రహ్మ లేదు, విష్ణువు లేదు, ఎవ్వరు కింద కూర్చోవలసిందే, మొత్తం అంతా వెళ్ళిపోయి. అంటే అక్కడ శ్రీచక్రం మహిమే అంత పని చేయిస్తుంది. అటువంటి శ్రీచక్రం అక్కడ ఉంది. అష్టాదశ శక్తి పీఠాలతో కూడా అక్కడ పెట్టారు. అందుకే వెంకట ఈశ్వరుడు అంటారు. వెంకట అనేది ఆయన పేరు, ఈశ్వరుడు ఎవరి పేరు? మన ఈశ్వరుడు పేరే. ఈశ్వరుడు అంటే శివుడే, మళ్ళీ అనుమానమే ఉంది. ఇంకా అంటే వెంకటేశ్వరుడు అంటే వెంకటకి ఈశ్వరుడు గెలిపాడు కాబట్టి అంత వైభవంగా ఉంది దేవాలయం. ఈశ్వరుడు ఏమీ కోరుకోడు, విష్ణువు అన్ని కోరుకుంటాడు. ఇద్దరికి అదే తేడా, అన్ని కోరుకుంటాడు ఆయన. ఈశ్వరుడు ఏది కోరుకోడు. విష్ణువు ఎందుకు కోరుకుంటాడు అంటే చుట్టూ ఉంటాయి అన్ని ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ ఆత్మధ్యానంలోనే ఉంటాడు. ఈశ్వరుడు ఆత్మధ్యానం చేసేవాడికి మళ్ళీ అవన్నీ దేనికని అవన్నీ వదిలేసి ఆత్మధ్యానంలో ఉంటాడు. ఏమీ లేకుండా ఆత్మధ్యానంలో ఉండడం శివతత్వం, అన్ని ఉండి కూడా ఆత్మధ్యానంలో ఉండడం కేశవతత్వం. మొత్తం మీద భగవతత్వం ఏమిటంటే ఉన్నా లేకపోయినా కూడా ఆత్మధ్యానంలో ఉండడం. అది మనం అందరం అలవాటు చేసుకోవాలి. ఉండని లేకపోవాలి. మన చుట్టూ అనేక సంపదలు ఉంటాయి, ధనకనక వస్తు వాహనాలు అన్నీ ఉంటాయి, కానీ మన మనస్సులో నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, వీటి మీద ఉండకూడదు మన దృష్టి. ఎంతసేపు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్లు బస్సులు, లేకపోతే మనకింత సంపద ఉంది, వచ్చిన వాడి దగ్గరల్లా మన సంపదను ప్రదర్శిస్తూ ఉండడం, మనకి చెబుతూ ఉండడం, లెక్కలు, ఇవన్నీ ఉండకూడదు. ఇంకా మన దృష్టి ఎందుకు సంపాదించాం? మన ధర్మంగానే సంపాదించాం, మనం ఉన్నంతకాలం మనం అనుభవిస్తాం, లేదా తర్వాత పిల్లలు అనుభవిస్తారు. ఈ దృష్టి అంతే. అందుకని ఇవన్నీ మనవి అన్న భావన ఉందంటే మనం గోతులో పడినట్టే లెక్క. మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో. నాకు ఆ మంత్రాలు తెలియవమ్మా. యంత్రాలు అంటారు, శ్రీచక్రం లాంటి యంత్రాలు 7 కోట్ల మంత్రాలు, 7 కోట్ల యంత్రాలు కూడా ఉన్నాయి. నిజానికి మంత్రాల లెక్క 7 కోట్లు, సప్తకోటి పరిమితం అంటారు. 7 కోట్ల మంత్రాలు ఈయన నేర్చుకుంటామండి. ఎంత గొప్ప బ్రాహ్మణులైనా, ఎంత గొప్ప మంత్రవేత్తలైనా నాకు అన్నీ వచ్చును అని చెప్పగలిగిన వాడు లేడు. నో యంత్రం, యంత్రాల విషయం కూడా నాకేం తెలియదమ్మా అంటాడు. మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో.
స్తుతి మగో, స్తుతి చేయడం కూడా నాకు తెలియదు. ఎందుకని మనం ఏవో స్తోత్రాలు చదువుతాం, లలితా సహస్రం చదువుతాం, శివ సహస్రం చదువుతాం, విష్ణు సహస్రం చదువుతూ మనం ఎలా ఉంటాం? మనకి తెలుసుండు కూడా ఊరికే చదువుతూ కూడా ఇలా చదవకూడదేమో, అలా చదవకూడదేమో, పొద్దున్నే చదవకూడదేమో, సాయంత్రం చదవకూడదేమో, వితంతువులు చదవకూడదేమో, ఈ కులం వాళ్ళు చదవకూడదేమో, ఇలా చదవకూడదేమో అనే ద్వారా ఎక్కువ చదవడం మానేసి ఈ చదివితే ఏమవుతుందో అని రకరకాల భయపెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఎక్కువయ్యారు. ఎందుకంటే ఎవరిని చదవనీయకుండా చేసి అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి మీరు చదవండి అని కోరాలి. మీరు చదవండి అని కోరితే ఈయన ఏమంటాడు? నేను చదవాలంటే ఓ 10,000 అక్కడ పెట్టమంటాడు. ఇది కూడా అనవసర ప్రచారమే జరుగుతుంది. వారు చదవకూడదు, వీరు చదవకూడదు, అంత నిర్బంధించాల్సిన అవసరం ఏం లేదు. స్తోత్రాలు రాసింది అందరూ చదవడానికి. అవి రాలేదని మనం బాధపడక్కర్లేదు. ఊరికి ఒక్క నామం శ్రీమాత్రే నమః, నమఃశివాయ, నమో నారాయణాయ అనేది ఏదైనా మనస్సులో నిరంతరం అనుకోగలిగితే 100,000 లలితా సహస్రాలు, 100,000 విష్ణు సహస్రాలు చదివిన ఫలితం వస్తుంది. కాకపోతే ఆ నామాన్ని మనస్సులో అనుకోవాలి. పైకి కూర్చుని పూసల దండ పుచ్చుకుని జపాలు చేయొద్దు. అది మళ్ళీ అందరికీ కనపడిందంటే దాని వ్యవహారం వేరు. ఎవరో రావడం, ఆయన ఎప్పుడు దండ తిప్పుతూనే ఉంటారండి, ఈయనకి తెలియదు ఆయన దండే తిప్పుతున్నాడు, ఆయన బుర్ర వేరే తిరుగుతుంది, దండ ఒకటి తిప్పుతున్నాడు అందరిలో కూర్చొని. పైగా అందరిలో కూర్చొని తిప్పుతారు, ఇదో డాన్స్ ప్రోగ్రామ్. అందరిలో కూర్చొని తిప్పుతూ ఓ పక్క టీవీ చూస్తూ ఉంటాడు, ఓ పక్క మాట్లాడుతూ ఉంటాడు. బాగున్నావా అంటే ఏమిటిది, ఎందుకు తిప్పడం? ఇదో యాక్షన్. ఇది నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లోపలికి జపం చేసుకో. అరుగు మీద కూర్చొని దండ తిప్పాల్సిన పని ఏం లేదు. అరుగు మీద కూర్చొని దండ తిప్పుతున్నాడు అంటే యాక్షన్. ఆ జపం లోపల చేసుకోవాలి. ఎందుకు తిప్పడం అంటే 10 మందికి ప్రదర్శన. ఆయన ఎప్పుడు దండ తిప్పుతూ ఉంటారండి, చాలా తిప్పాడు బుర్రలో, నీకు తెలియదు. ఇదే మనం పరిశీలించుకోవాలి ఖచ్చితంగా. నాకు మంత్రాలు తెలియవు, యంత్రాలు తెలియవు, అంతేకాదు నజానే స్తుతి మగో, ఎలా స్తోత్రం చెయ్యాలో కూడా తెలియదమ్మా అంటూనే నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథ. నచ ఆహ్వానం, అసలు దేవతలు ఎలా ఆహ్వానించాలో తెలియదు మనకి. దేవతల విగ్రహ ప్రతిష్టాపన ద్వారా దేవాలయంలో చేస్తున్నారంటే ఆహ్వానిస్తా, ధ్యానం చేస్తా, స్తోత్రం చదువుతా, క్షేత్ర మహత్యం గురించి చెబుతారు. ప్రపంచమంతటా దేవుడున్నాడు అన్నప్పుడు దేవాలయంలో ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా? మనకందరికీ అనుమానం వస్తుంది. ఇతర మతాల వాళ్ళు ప్రశ్నిస్తారు కూడాను, దేవుడు అంతటా ఉన్నాడని మీరే చెబుతారు, గుడి ఎందుకు అంటారు. మరి వాళ్ళకి ఓ ప్రార్థనా మందిరం ఉందా లేదా? మరి ఇంకే వాళ్ళు అదే నమ్ముతున్నట్టుగా, లేకపోతే మొత్తం కూర్చోవచ్చుగా తారు రోడ్డు మీద, అబ్బే మా ప్రార్థనా మందిరం చాలా పవిత్రం, అయితే మన గుడి పవిత్రం కాదేమిటి? అంతటా దేవుడు ఉన్నప్పటికీ గుళ్ళో మాత్రమే దేవుడు వ్యక్తం అవుతాడు, మిగిలిన చోట వ్యక్తం కాడు. గుడికి మామూలు వ్యవహారానికి తేడా అది. ఎందుకు అవడయ్యా? ఇక్కడ ఉదాహరణ చూసుకోండి మీరు. విద్యుత్ దీపాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఫ్లడ్ లైట్లు ఉన్నాయి, ఎక్కడో లైట్ ఉంది, అక్కడ ఏవో ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఇక్కడ ఇంకా చిన్న లైట్లు ఉన్నాయి, అన్ని లైట్లు ఉన్నాయి కదా. అంటే విద్యుత్ ఎక్కడ ఉంది మనకేం కనపట్ల, కానీ ఎక్కడ ఉందంటే ఏం చెప్తా, అదిగోనండి కనపడుతుందిగా. కనపడుతున్నది బల్బు, విద్యుత్ కాదు. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తూ తెలుసు, కనపడుతున్నది బల్బు. విద్యుత్ ఎక్కడ కనపడుతుంది నీకు? వెలుగుతూ కనపడుతుంది. వెలుగుతున్నది బల్బే. బల్బు వెలుగుతుంది, వెలగడానికి కారణం విద్యుత్తే, కానీ విద్యుత్ రూపం ఎవరికి కనపడదండి. విద్యుత్ ఎక్కడ ఉంది? వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉందా లేదా? ఇక్కడ బల్బు ఉంది, ఇక్కడ విద్యుత్ ఉందని వ్యక్తం అవుతోంది. అక్కడ దూరంగా ఎక్కడో బల్బు ఉంది, కానీ ఈ రెండింటి మధ్యలో వైర్ ఉందా లేదా? అంటే విద్యుత్ ఎక్కడ ఉందంటే బల్బులో లేదు, వైర్లో ఉందమ్మా. విద్యుత్ బల్బులో ఉన్నది ఎప్పుడు? బల్బులో వ్యక్తం అవుతుంది. వ్యక్తం కాని చోట కూడా విద్యుత్ ఉంటుంది. వ్యక్తం అవుతుందో లేదో చూడాలంటే వైరు కోసి వేలు పెట్టాలి, సుఖంగా ఉంటుంది. అప్పుడు మనం వ్యక్తం కావు. ఇంకా బల్బు దగ్గరే విద్యుత్ ఉంది, అంటే వైర్లో లేదా విద్యుత్? ఉందో లేదో వైరు కోసి వేలు పెట్టు, తెలుస్తుంది. ఇది చెప్పడానికి ఎవడో ఉండడం. అంటే వైరింగ్ చేసిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ బల్బు దగ్గర మాత్రమే విద్యుత్తు వ్యక్తమైనట్టుగా విశ్వం అంతా భగవంతుడు ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకే దేవాలయానికి వెళ్ళాలి, ప్రదక్షిణాలు చేయాలి, నందీశ్వరుని చూడాలి, శివుడికి నమస్కారం చేసుకోవాలి, వెనక్కి రావాలి, మెట్ల మీద కూర్చోవాలి, 5 నిమిషాల లోపల చూసిన మూర్తిని మనస్సులో ధ్యానం చేయాలి, అప్పుడు వెళ్ళాలి. ఈ వ్యవస్థ అంతా మనకు అందుకోసం ఏర్పాటు చేస్తారు. అంతటా ఉన్నాడు కూడా సరిపోరు. అనుభవానికి ఎలా వస్తుంది ఆ విషయం? ఇంకో అనుమానం వస్తుంది. ప్రత్యేకించి హిందూ మతంలో మనకు అనేక రకాల దేవతలు ఉన్నారు.
అనేక రకాల పండుగలు ఉన్నాయి. మొన్న 9 రోజులు భాద్రపద మాసంలో గణపతికి నవరాత్రులు చేశాం. వెంటనే అశ్వీజ మాసం వాళ్ళ అమ్మగారు వచ్చింది, ఏమంది మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటంది, కోప్పటికమ్మ నీకు 10 రోజులు చేస్తామన్నా, ఓ రోజు ఎక్కువ. ఇప్పుడు దసరా 10 రోజులు చేస్తున్నాం. తర్వాత కార్తీక మాసంలో శివుడు వస్తాడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడకి 10 రోజులు చేశారు, అసలు వీళ్ళందరినీ పూజిస్తున్నది నేను, కుటుంబానికి యజమాని, నా సంగతి ఏమిటంటాడు. కోప్పడకాయ బాబు నీకు 9 రోజులు 10 రోజులు కాదు, నెలంతా చేస్తామని చెబుతాం కార్తీక మాసం అంతా. తర్వాత వీళ్ళ మేనమామ విష్ణుమూర్తి వస్తాడే, వాళ్ళేనా రాజకీయాల్లో అనేక పార్టీలు ఉన్నట్టే మా దగ్గర కూడా ఉన్నాయి, అది కేశవుడు, ఆయన శివుడు అయితే నేను కేశవుడు, నాకు లేదా ఆరాధన అంటాడు. తర్వాత మార్గశిర మాసం అంతా విష్ణువుని పూజిస్తామండి. ఆశ్చర్యకరం చూడండి, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం అన్ని వరుసలో వచ్చాయి. భాద్రపద మాసంలో నవరాత్రులు, వినాయక నవరాత్రులు చేస్తాం. ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు చేస్తాం. కార్తీక మాసంలో శివపరంగా పూజలు చేస్తాం. ఆ మార్గశిర మాసంలో విష్ణు పరంగా చేస్తాం. ఇవన్నీ వరుసగా వస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి, భగవంతుడు ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతున్నాడు. నీకు భాద్రపదంలో వినాయకుడుగా వ్యక్తమైన వాడు, ఆశ్వీజంలో అమ్మవారిగా వ్యక్తమైన వాడు, కార్తీకంలో శివుడుగా వ్యక్తమైన వాడు, మార్గశిరంలో విష్ణువుగా వ్యక్తమైన వాడు, అసలు నీ గుండెల్లో నేను 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 వ్యక్తమవుతున్నవాడు ఒక్కడే, దాన్ని గ్రహించవయ్యా అని చెప్పారు. ఏ భగవంతుడు భాద్రపదంలో వినాయకుడుగా వ్యక్తం అవుతున్నాడో, ఏ భగవంతుడు ఆశ్వీజంలో అమ్మవారిగా వ్యక్తం అవుతున్నాడో, ఏ భగవంతుడు మన కార్తీక మాసంలో శివుడుగా వ్యక్తం అవుతున్నాడో, ఏ భగవంతుడు ధనుర్మాసంలో మార్గశిర మాసంలో విష్ణువుగా వ్యక్తం అవుతున్నాడో, ఆ భగవంతుడే నిరాకార నిరంజన స్వరూపమైన ఆత్మరూపంగా మన గుండెల్లో వ్యక్తం అవుతున్నాడు. ఆ గుండెల్లో దేవుణ్ణి కనుక్కోవడానికే గుడిలోకి రావడం అనేది శిక్షణా కార్యక్రమం. అంచేత గుళ్ళోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్ళాక మనం గుండెల్లో దేవుణ్ణి ఏమైనా పట్టుకోగలుగుతున్నావా అని ఆలోచించాలి. గుళ్ళోకి వెళ్ళడమే పుణ్యం, గుళ్ళోకి వెళ్ళడమే పుణ్యం, గుళ్ళోకి వెళ్ళడమే పుణ్యం అంటే జీవితం అంతా గుళ్ళోకి వెళుతూనే ఉంటాం. వెళ్ళినందువల్ల ఏం పొందామంటే ప్రసాదం దొరికింది అంతే. ఓ రోజు పెసరప పెట్టారు, ఓ రోజు కందిపప్పు పెట్టారు. అరిగితే బాగానే ఉంది, అరకపోతే కడిపిన కూర్చుంది. లేకపోతే గుళ్ళోకి ఎందుకు వెళుతున్నావో కూడా ఆలోచించుకోవాలి. ఇన్నిసార్లు గుళ్ళోకి వెళ్ళొచ్చాం, మన ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా, మన దుర్వ్యసనం ఏమైనా మానేసావా, మన దుర్భాషణం ఏమైనా మానేసావా, ఇంట్లో అందరితోనూ తిన్నగా ఉంటున్నావా, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నావా, పిల్లల్ని ప్రేమగా పెంచుతున్నావా, ఇవేవీ లేనప్పుడు గుళ్ళోకి ఎందుకంటే కొబ్బరికాయ మొక్క కోసమా? ఈ ఏర్పాట్లు చేయడం, అందుకోసం జనం రావడం ఉందే మొత్తం అన్నదాన కార్యక్రమం అవుతుంది కానీ జ్ఞానదాన కార్యక్రమం కాదు. భగవంతుడు ఎన్ని చోట్ల వ్యక్తం అవుతున్నాడు గమనించండి. అంతటా ఉన్నవాడు గుళ్ళో ఎందుకు వ్యక్తం అవుతున్నాడు అంటే, అంతటా ఉన్న విద్యుత్ బల్బు ఉన్న చోట వ్యక్తం అవుతుంది కదా. అలాగే భగవంతుడు రాముడుగా, కృష్ణుడుగా, వినాయకుడుగా, అమ్మవారుగా, అయ్యప్ప స్వామిగా రకరకాల రూపంలో ఎందుకు వ్యక్తం అవుతాడు అంటే, విద్యుత్తుని మీరు గమనించండి. ఇక్కడ ఫ్లడ్ లైట్ గా వెలుగుతోంది, అక్కడ ట్యూబ్ లైట్ గా వెలుగుతోంది, అక్కడ ఏదో ద్వారపాలకులు అమ్మాయి బొమ్మ ఉందో చూడండి, అక్కడేమో అమ్మాయి బొమ్మ రూపంలో వెలుగుతోంది, ఇక్కడేమో మైక్ రూపంలో ఇక్కడ పనిచేస్తోంది, ఇక్కడేమో ఏసీ రూపంలో పనిచేస్తోంది, ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది. ఒకే విద్యుత్ ఇన్ని రూపాల్లో వ్యక్తం అవుతుందా లేదా? అంచేత ఒకే భగవంతుడు రాముడుగా, కృష్ణుడుగా, వినాయకుడుగా, అమ్మవారిగా వ్యక్తం అవుతాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇది హిందూ దేవాలయ తత్వం. ఎవరైనా అడిగితే హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకంటే మూతి బగలగొట్టి చెప్పండి సమాధానం. ముందు బగలగొట్టకే చెప్పండి ఎందుకు అడిగేవని. మామూలుగా చెప్పకూడదు, లేకపోతే తెలియదు. మూతి మీద ఒకటి కొట్టి అప్పుడు చెప్పండి, ఇది నా అబ్బాయి తెలుసుకో లేదా బొమ్మని చెప్పండి. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని ఏ హిందువు అనుకోడు. హిందువులు ఎవరు మూర్ఖులు కాదు. ఇక్కడ ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాల్లో చూస్తున్నాను తప్పితే ఎంతమంది దేవుళ్ళు ప్రత్యేకంగా పీఠాలేసి కూర్చున్నారని ఎవరు అనుకోవట్లేదు ఇక్కడ. అంచేత హిందువుల ఆరాధన విధానంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఇంకొక విషయం చెబుతా. ఇంతమంది రూపాల్లో ఎందుకంటే ఆరాధించడం, ఒక రూపం ఖాయం చేయొచ్చు కదా అంటే, చివరికి ఆరాధించగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ రూపం దేవుడైనప్పుడు, ఈ రూపం దేవుడైనప్పుడు, ఈ రూపం దేవుడైనప్పుడు, 3 కోట్ల దేవతా రూపాలన్నీ దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా? తత్వమసి అహం బ్రహ్మాస్మి, అది అర్థం. అంతిమంగా పొందవలసింది ఆ జ్ఞానాన్ని. నిర్జీవమైనటువంటి విగ్రహమే దేవుడైనప్పుడు సజీవమైన మనిషి దేవుడు కాదా? ఆలోచించండి. మన మీద మనకు అపనమ్మకం, మనమే దైవస్వరూపం, అనుమానం ఏం లేదు అందులో. కానీ మనం ఏమనుకున్నాం, మనం ఓ పేరెట్టుకున్నాం, మగాడ ఆడదాన ఒక మగతనం కూడా ఆపారించాం. ఆ పైన కులం కూడా వచ్చింది, దిక్కుమాలిన సంత, ఆ పైన మతం కూడా వచ్చింది, ప్రాంతం కూడా వచ్చింది, ఇంకా సమస్తం వచ్చాయి. ఇదే పెద్ద జీడిపాకం అంటారు దీన్ని. ఈ పంకి జన్మ కుదిరేది కాదు.
ఇవన్నీ పట్టుకుని నువ్వెవరో అనగానే నా పేరు ఫలానా, నా ఊరు ఫలానా, నాకు 2 పిల్లలని ఆధార్ కార్డు అంతా చూపిస్తున్నాయి. ఈ ఆధార్ కార్డు పోతేనే నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య ఆయన అర్థం అవుతాడు. భగవంతుడికి ఆధార్ కార్డు లేదు. ఈ పెట్టుకున్న పేరు రూపం కారణంగా మనం అజ్ఞానంలో పడుతున్నాం. మన విషయంలో, దేవుడి విషయంలో కూడా. మన విషయంలో మన రూపం అసలు రూపం కాదు, మన పేరు అసలు పేరు కాదు. మీ అందరూ మీ పేర్లు పరిశీలించుకోండి. కనీసం 2 పేర్లు లేనివాడు ఎవడో ఉండడు. ఇక్కడ 2 పేర్లు ఉంటాయి, కనీసం 2 పేర్లు. ఏదో రిజిస్టర్ లో ఒక పేరు ఉంటుంది, అందరూ పిలిచేది ఒక పేరు ఉంటుంది. నా మటుకు నాకు 5-6 పేర్లు ఉన్నాయి. 5-6 పేర్లు మామూలుగా కాదు. మీరు అందరూ అనుకునేది గరికిపేట నరసింహారావు, మా ఊరిడితే నన్ను బసవయ్య అంటారు. ఎవరికి గరికిపేట నరసింహారావు అంటే ఈ మధ్య తెలుస్తుంది 10 ఏళ్ళుగా టీవీల కారణంగా. మా ఊళ్ళో అందరూ నన్ను బసవయ్య అంటారు. మా పెద్దన్న ఎప్పటికీ నన్ను ఆచార్య అంటాడు. మా అమ్మ బతుకున్నంతకాలం చంటాడా అని అయింది. దాని దృష్టిలో నేను చంటానే. ఇది నా తర్వాత పిల్లలు లేరు. అంతేకాదు, నేను చదువుకున్నాను ఎక్కడో హై స్కూల్లో, వాళ్ళు నన్ను ఎల్బీ శాస్త్రిని పిలుస్తారు ఇప్పటికే. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో 6వ తరగతిలో ఎల్బీ శాస్త్రి ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి. నేను పొట్టిగా ఉండేవాడిని, ఆయన పొట్టిగా ఉండేవాడు. నన్ను ఎల్బీ గాడ్ అని పేరెట్టి. ఎల్బీ గాడ్ పైగా ఎంత ఎల్బీ గాడ్ అనమాట. అది గాడు అంటారు తెలుగులో, దానికి ఉందండి. ఇవాళ మా ఫ్రెండ్స్ అందరూ నాతో 10వ తరగతి వరకు చదువుకున్నవాడు, రే ఎల్బీ గాడు చాలా పెద్దోడు అయ్యాడు అంటాడు. ఎవరి ఎల్బీ గాడు? ఈ మనిషే. మరి మీరందరూ గరికిపాటివారు రాగానే ఓ దన్నాలు ఎట్టెత్తున్నారా? ఈ మనిషే. మా అమ్మ బతుకున్నంతకాలం ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ వాడు చాలా పండితుడు అంటే, వాడి మొహం వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు అనేది నాకు అర్థమయ్యేది కాదు. నా తర్వాత పిల్లలు లేకపోతే నేను పండితుడు కాకుండా పోతానా? ఆవిడ ప్రేమది కడసారం వాడు. మా అన్నయ్య దగ్గర ఎవరైనా విజయవాడ వెళ్ళి ఏమంటే మేము తమ్ముడు కార్యక్రమాలు చూస్తున్నామండి రోజు. మా అన్నయ్య నాకంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు పెద్దవాడు. అందుకని ఆయన దగ్గర చూస్తున్నామంటే వాడా ఆచార్యగాడా అంటాడు. ఆచార్య అంటాడు వాడు. ఇప్పుడు నా మటుకు నాకే 5-6 పేర్లు ఉన్నాయి. ఎందుకే నా పేరు ఏమిటి? ఎందుకు మా ఆవిడ పెట్టిన పేరు వేరే ఉంది, అది చెప్పకూడదు. మరి మా ఇంట్లో మా ఆవిడ నన్ను పిలిచే పేరు వేరే ఉంది. ఆవిడ ఈ పేర్లు ఇప్పుడు ఆవిడ కొత్త పేరు పెట్టింది, నమశివాయ అనుకున్నాను నేను. లేకపోతే పలకదు, మరి పలకపోతే కాఫీ ఎవరో. ఆవిడ కొత్త పేరు, మరి అది పైకి చెప్పేది కదా. అది ఇన్ని పేర్లు ఒక మనిషికి నాకున్నా మీకు గమనించుకోండి. మీ పేరేదో రాజేశ్వరి అని ఉందమ్మా, మిమ్మల్ని ఎవరో చెన్నక్క అన్నారు అంటే ఆయన దృష్టిలో మీరు చెన్నక్కేనమ్మా, రాజేశ్వరి కాదు. ఆయన ఎప్పుడు చెన్నక్క అని పిలుస్తాడు. మరి దగ్గర పెద్ద కుక్క కూడా ఉంది అంటే మీ పేరు చెన్నక్కే. మీరు చెన్నక్క రాజేశ్వర అంటే 2 ఉన్నాయి. అంటే మన పేరు అబద్ధం. నామరూపాలే మన మాయలో ముంచుతున్నాయి. పేరు అబద్ధం అని రుజువైపోయింది కదా. పేరు అనేది మనది కాదు. ఇప్పుడు రూపం అబద్ధం అని నిర్ణయం చేస్తాం, రూపం కూడా అబద్ధమే. ఇప్పుడు ఏ రూపంలో కనపడుతున్నాం? మీరు ఎవరైనా మీ రూపాన్ని చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఫోటోగ్రఫీ చాలా వచ్చింది కాబట్టి, ఏడాది ఉన్న పసిపిల్లాడు ఫోటో తీయండి, 2 ఏళ్లకు తీయండి, 3 ఏళ్లకు తీయండి, 6 ఏళ్లకు తీయండి, 10 ఏళ్లకు తీయండి, అలా 20 ఏళ్ళు తీసాక 20 ఫోటోలు దగ్గర పెట్టండి. ఓ ఫోటోకి సంబంధం లేదు. రూపం అబద్ధం అండి, అజ్ఞానం. 2 ఏళ్ళప్పుడు ఫోటో వేరు, 20 ఏళ్ళప్పుడు ఫోటో వేరు. కానీ 2 ఏళ్ళప్పుడు మీరు సుబ్బారావు అని పేరెట్టారు. 20 ఏళ్ళు వచ్చాక సుబ్బారావు అంటే పలుకుతున్నాడు. అంటే సుబ్బారావు 2 ఏళ్ళవాడా 20 ఏళ్ళవాడా? 2 ఏళ్ళకి 20 ఏళ్ళకి సంబంధం లేని లోపల జీవుడికి మనం పెట్టిన పేరు సుబ్బారావు. అంటే సుబ్బారావు అంటే ఎవడో కాదు. అంటే రూపం కూడా అబద్ధమే. 2 ఏళ్ల రూపం అబద్ధమే, 3 ఏళ్ల రూపం అబద్ధమే, 20 ఏళ్ల రూపం అబద్ధమే, 70 ఏళ్ల రూపం అబద్ధమే. పోతే మొత్తం బూడిదే, అబద్ధమే. అసలు శరీరమే లేదు. రూపం అబద్ధం, నామం రూపం అబద్ధం, మన నామం మన రూపం అబద్ధం అన్నట్టే భగవంతుడి యొక్క నామరూపాలు కూడా ఆయన ఎందుకు ధరించాడయా? ఏదో రూపంలో మనకు కనపడకపోతే, ఏదో ఒక పేరు పెట్టి పిలిచే అవకాశం లేకపోతే మనం స్తోత్రం ఎలా చేస్తామండి? అయోమయం అయిపోదా? అందుకని మన ఋషులు కశ్యపాత్రి జమదగ్ని భరద్వాజ గౌతమ వశిష్ఠ విశ్వామిత్రాది మహా ఋషులు ఈ గొప్ప ఆరాధనా వ్యవస్థని మనకి ఏర్పాటు చేశారు. మనుషులు బాగుపడడం కోసం. ఈ నవరాత్రులు, పూజలు, నైవేద్యాలు, పిండి వంటలు, రకరకాల వేషధారణలు, దా సందర్భంగా పులి వేషాలు, రకరకాల పగటి వేషాలు, ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక రకంగా వాడు దేవుడికి దగ్గర అయితే చాలు. ఏదో ఒక రకంగా పగటి వేషాలు వేస్తారు. దసరాలో మీరు గమనించండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా వేస్తారు. ఎడ్ల బండి మీద ఊరేగుతారు. రాముడు వేషం వేస్తాడు. వీడు ఇల్లు బంగారంగా, వాడు బండి దిగాక ఏం చేస్తాడో ఏం పుచ్చుకుంటాడో ఎవరికీ తెలియదు. బండి మీద ఉన్నంతసేపు రాముడే, మాట్లాడడానికి వీలేదు. శ్రీరాముడు అంటే శ్రీరాముడే కదా. శ్రీరాముడు కూడా ఇంత అందంగా ఉంటాడు అనుకుంటాడు. వాడి పక్కన సీతాదేవి ఉంటుంది. అది ఎవరు సీతాదేవో మనకి తెలియదు, మనకి అనవసరం, మాట్లాడుకోవడం. వాళ్ళ ఆవిడ అవ్వాలని ఏం లేదు. ఎవరో అలా ఉండేవాళ్ళని తీసుకొచ్చి నుంచి పోయినట్లే నాకు కూర్చుని ఎంత బాగున్నారో అంట. వాడు నిజంగా సీతారాములైనా
కానీ ఆ వేషం వేయడం వల్ల ఆ బండి మీద ఊరేగినంత సేపు అతనికి నేను రాముణ్ణి అనే భావన కలిగిందా లేదా? ఖచ్చితంగా. ఆవిడికి నేను సీతాదేవి అనే భావన కలిగిందా? ఎంత గొప్ప విషయం అండి ఇది. బండి మీద పగటి వేషాలు ఊరేగడం అనేది 3-4 గంటలు జరుగుతుందండి, కనీసం 3-4 గంటలు. ఆ 4 గంటల వాడు శుభ్రంగా దశరథ మహారాజు కుమారుడు, అజ మహారాజుకు పౌత్రుడు, రఘు మహారాజుకి ప్రపౌత్రుడు అయినటువంటి రామచంద్రమూర్తి అయిపోయాడు. ఎంత అదృష్టవంతుడండి. అలా వేషం వెయ్యగా వాడికి ఏమవుతుంది, 4 ఏళ్ళు అయ్యేసరికి చూడండి, ఆ రాముడికి వాడిని కాకుండా ఇంకెవరినైనా పిలిస్తే నేను ఏమయ్యాను, నన్ను ఎందుకు పిలవలేదు మీరు, అని ఎందుకు పిలిచారు గొడవలే. అంటే వాడికి నేను రాముడిని అనే విషయంలో గట్టి పట్టుదల వచ్చింది, మామూలుగా కాదు, అహంకారం కూడా వచ్చింది. నన్ను ఎందుకు పిలవని అంటాడంటే నేనే రాముడిని అనుకుంటున్నాడు వాడు. అలా ఓ 10 ఏళ్ళు అయ్యేసరికి వాడిని పిలవడం, వాడినే కూర్చోబెడితే వాడికి అనిపిస్తుంది, రాముడు వేషం వేస్తేనే నన్ను ఎంత గౌరవిస్తున్నారే, రాముళ్ళో ఉంటే ఎంత గౌరవిస్తారో అనిపిస్తుంది. అది పగటి వేషాల ప్రయోజనం, అది పగటి వేషాల ప్రయోజనం. అంటే హిందూ ఆరాధనా విధానంలో ప్రతి ఆచారంలోనూ ఒక అపూర్వమైన తత్వం ఉంది. అదేదో సరదాకి పెట్టిన వ్యవహారం కాదు, సరదాలాగే కనిపిస్తుంది. అందుకే అటువంటి పగటి వేషాలు లేకపోతే ఈ చిన్నపిల్లలకు ఆనందం ఏముందండి? వాళ్ళ గుళ్ళో దేవుడు వాళ్ళకి ఏం తెలుసు? ఆ పగటి వేషాలు, అమ్మ నేను కూడా రాముడు వేషం వేస్తా అంటాడు వెంటనే చిన్నపరుడు. ఎదిగా నాన్న కొంచెం పొడుగుండాలి, రాముడు అంటే పొట్టిగా ఉంటే బాగుండదు, పొడుగుంటా అజానుభాగం అరవింద దళాయ దాక్షం అన్నారా, అందుకే నువ్వు కొంచెం పెద్ద జాగం ఎదిగారంటే వాడు ఆ రాముడు వేయడం కోసం రోజు పొడుగు ఎదిగానా లేదా చూసుకుంటాడు. అంటే వాడు రాముడు ఆవేశించాడు. ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన ఆచార అంతరార్థం. ఇప్పుడు మన పండుగల పేరు మీద మనం చేసేటువంటి హడావుడంతా సార్థకమా కాదా? నిరర్థకమని ఎలా అంటారండి ఎవరైనా? సార్థకం, ప్రతి పని సార్థకమే. అయితే ఇది సార్థకం అవుతుందో లేదా మనం చూసుకోవాలి. అందుకని ఆహ్వానం చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ అంతా ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణులు, పండితులు, అర్చకులు ఉన్నారే మహానుభావులు. నా మీద ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వేద పండితులు, అర్చకులు ఇచ్చేశారు. వారికి నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఆ అర్చకులు లేకపోతే, ఆ వేద పండితులు లేకపోతే, ఆ పురోహితులు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు అసలు. మనకేం తెలుసు కనుక వాళ్ళు ఆహ్వానిస్తారు దేవుణ్ణి, బీజాక్షరాలతో మంత్రాలు జపం చేస్తారు. దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేశారు అంటే దేవుడు విగ్రహం ప్రత్యేకత కాదమ్మా. కింద యంత్రం ఉంటుంది, రాగి యంత్రం, రాగి రేఖ మీద బీజాక్షరాలు రాస్తారు. అవి మళ్ళీ శివుడు బీజాక్షరాలు వేరు, గణపతి బీజాక్షరాలు వేరు, వెంకటేశ్వర స్వామి బీజాక్షరాలు వేరు, అమ్మవారి బీజాక్షరాలు వేరు. ఏ దేవుడు కాదని నీ పేరు నా పేరు వేరుగా ఉన్నట్టే వాళ్ళకి బీజాక్షరాలు వేరుగా ఉంటాయి. ఏదో గణపతి అంటే గమ్ గణపతి ఏ నమః అంటారు. ఆ గమ్ అనేది గణపతికి బీజాక్షరం. మరి దాన్ని సూర్యుడికి వాడరు, అమ్మవారికి వాడరు, ఆయనకి. అంటే ఆ పేరు పెడితే ఆయనే వస్తాడు. గమ్ అంటే గణపతి వస్తాడు, వినాయక కుమారస్వామి రాడు, ఆయన మంత్రం వేరు. ఇదండి మన పేరు పెట్టి పిలిస్తే మనమే వస్తున్నాం, ఇంకోటి రాడుగా. ఇది అంతే. ఆ వ్యవస్థ అంతా వాళ్ళకి తెలుసు. కానీ శంకరాచార్య మనలాంటి సామాన్య భక్తుల కోసం ఏమంటారంటే నచాహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథ. ఆహ్వానించడం కానీ, ధ్యానం చేయడం కానీ, స్తోత్రాలకు సంబంధించిన స్తుతి కథ అంటే పురాణ కథలు. పైన స్తుతి అంటే స్తోత్రం, ఇక్కడ స్తుతి కథ అంటే పురాణ కథలు. భాగవతంలో మహిమలవి ఉంటాయి కదా, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, ఇవి నాకు తెలియవండి అని ఇంకో మాట అంటున్నారు. నజానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం. ఏదో ముద్రలు అంటారు, అభయ ముద్ర, ఖేచరి ముద్ర, ఆ ముద్ర, ఈ ముద్ర అంటారు. అవి కూడా మనకి తెలియవండి. కానీ మనకి తెలియకుండానే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గమనించండి, ఓసారి చెయ్యాలా అంటున్నా, ఓసారి చెయ్యాలా అంటున్నా, ఓసారి చెయ్యాలా అంటున్నా. ఇవన్నీ ముద్రలు కాదా అండి? ఆ ముద్రలు కూడా ఇంతే కదా. ఇలా పట్టు కూర్చుంటేనే ముద్ర ఏమిటి ఇక్కడ అంటున్నాం కదా. మనం పిండి రుబ్బుతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, ఇల్లు ఉడుస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, చేతులు కళ్ళు కదపడల్లా అవన్నీ ముద్రలే. గ్రహిస్తే చాలు. శిల్పం సకలమపి ముద్ర విరచన అంటారు శంఖ సౌందర్య లెక్కల్లో. నీ చేతులు కాళ్ళతో నువ్వు ఏ పని చేసినా ముద్రలు అభినయిస్తున్నట్టే లెక్క. అది కాకపోతే మనం ఊడుస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నాం అనుకుంటాం, అందువల్ల నీరసపడతాం. బట్టలు ఉతికే వాళ్ళు ఏమనుకుంటారు, చచ్చిపోతున్నాం ఉతకదాకా, మిషన్ ఒకటి పని చేయదు, మధ్యలో కరెంటు పోతూ ఉంటుంది, సంత ఎప్పటికవుతుందో కానీ దిక్కుమాలిన చాకరీ అంటే దిక్కుమాలిన చాకరీయే అవుతుందమ్మా. ఆ ఉతుకుతున్నది మన బట్టలు కాదు, పార్వతీదేవి వస్త్రాలు, శివుడు కట్టుకునేటువంటి వస్త్రాలు. ఆ మిషన్ కేవలం వాషింగ్ మిషన్ కాదు, అది కేవలం గంగానది నీళ్లు పోసినటువంటి యంత్రవది అని భావిస్తే అది కూడా శివ పూజే. బట్టలు ఉతకడం కూడా శివ పూజే, ఉతికిన బట్టలు మడత పెట్టుకోవడం కూడా శివ పూజే.
ఇటు వచ్చి మనం ఆ పని చేసేటప్పుడు మనస్సులో భగవన్నామాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడు విసుగు రాదు దేని పట్ల కూడా. పిండి రుబ్బుతున్నా సరే, వచ్చి ఇల్లు ఊడుస్తున్నా సరే, బట్టలు మడత పెడుతున్నా సరే, ఏ రకమైన ఇంట్లో పనులు చేస్తున్నా సరే భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటే అది భగవత్ సేవ అవుతుంది. నీ ఇల్లు ఊడుస్తూ నమశివాయ అంటున్నావంటే శివాలయం ఊడిచినట్టు లెక్క, ఇల్లు ఊడిచినట్టు కాదు. నీ ఇల్లు శివాలయం అయిపోయింది, నువ్వు పార్వతీదేవి, మీ ఆయన పరమేశ్వరుడికి తిరుగులేదు. ఆ భావన మనం కలిగించాలి. పగటి వేషం వేసిన వాడు ఎలాగైతే నేను రాముణ్ణి 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 అనుకోగానే వాళ్ళు ఒక రామాహంకారం ప్రవేశించి నన్ను కాకుండా ఇంకోటి ఎందుకు పిలిచావు అని దెబ్బలాడుతున్నాడు, మనం కూడా నేను శివుణ్ణి నేను శివుణ్ణి నేను శివుణ్ణి అనుకుని మనలో ఆ శివాహంకారం ప్రవేశిస్తుంది. ఎప్పుడు మానవాహంకారం కంటే దైవాహంకారం చాలా గొప్పది. ఎప్పటికైనా అవుతాం. అది ప్రయత్నం చేయాలి. అందుకే ఏమంటారు, చివరికి నాకు మంత్రాలు తెలియవు, యంత్రాలు తెలియవు, ముద్రలు తెలియవు, ఏమీ తెలియవని నజానే విలపనం. ఇంకో మాట కూడా చెబుతున్నారు మన కోసం, నాకు ఇవన్నీ రావని ఏడవడం కూడా తెలియదమ్మా అంటున్నారు. నజానే విలపనం. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారో. శంకరాచార్యకి తెలియపోవడం ఏంటండి, మనకి తెలియదు. మన కోసం ఇవన్నీ రావని ఏడవడం కూడా తెలియదు. ఎందుకని మనం ఏడుస్తూ కూడా ఏం చేస్తామండి, గుళ్ళోకి వస్తూ కూడా ఏదో కోరిక చెప్పుకుందాం ఏడుద్దాం అనుకుంటాం. ఆ ఏడుపు కూడా స్వచ్ఛంగా ఏడవం. సగం ఏడుస్తాం, సగం ఏడవం మనం. అందులో కూడా ఒక యాక్షన్. ఎవరన్నా చూస్తున్నారంటే కొంచెం ఎక్కువ, చూడకపోతే తగ్గించేస్తాం. ఆ ఏడుపు ఏదో స్వచ్ఛంగా ఏడవచ్చు కదా, ఎవరైనా చూస్తే చూడండి, మానయని మనకెందుకు. అందుకే మనం గుళ్ళో సంగతి వేరుగానే ఇంట్లో ఎప్పుడైనా దేవుడు పూజా మందిరంలో ఉంటే వీలైనంత వరకు ఏకాంతంగానే ఉండాలి. మా భార్య భర్త కూర్చుని చేయాల్సిన పని ఏం లేదు అక్కడ. భర్త వేరే చేసుకోవచ్చు, భార్య వేరే, ఒకరి తర్వాత ఒకరు. సాధారణంగా మొగాళ్ళు ముందు చేసుకుంటారు, ఆడాడు కాస్త సావకాశం కుదిరాక వెనకాల చేసుకుంటారు. అదే మంచిది. ఎందుకని, నువ్వు పూజ చేసినా స్తోత్రం చదివినా తలుపేసేయి, చిడతేసేయి, ఫోన్ కట్టి, ఫోన్ దగ్గర పెట్టుకోవడం, మధ్యలో వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ చూశాక పూజ ఎందుకు, ఇంకా పని లేక మానేయడం మంచిది. భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఎవరూ లేని సమయం చూసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా ఇబ్బంది నాకు తెలుసు. మగాడు ఏదో రకంగా సమయం చిక్కించుకుని గొడవ పెట్టకండి అని లోపలికి వెళ్ళిపోయి చేస్తాడు. ఆడవాళ్ళకి కుదరదమ్మా, పిల్లలు చంపేస్తూ ఉంటారు. అందుకే ఆడవాళ్ళకి నేను మొహమాటం లేకుండా శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నా. ఈ ఇంట్లోంచి వెళ్లే పెద్ద మనుషులు అందరూ వెళ్ళాక ఇల్లు ఖాళీ అయ్యాక శుభ్రంగా లోపల తాళం వేసుకు చేసుకోండి. మధ్యాహ్నం 11 అయినా 1 గంట అయినా నష్టమే లేదు. దేవుడు పూజకు సమయం ఏమిటమ్మా, ఆ స్తోత్రం. మనకు మనస్సు ఎప్పుడు కుదిరితే అప్పుడు, చిత్తశుద్ధి ఎప్పుడు ఉంటే అప్పుడు. అందుకని ఉదయమే చెయ్యాలి. మామూలు శాస్త్రం చెబుతారు, అందులో తప్పు లేదు. ఎప్పుడైనా చేయించి అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఇక ఈ స్నానం చేశారో లేదో లేదు, చీర మార్చారో లేదో తెలియదు, కూర్చొని అటగోలుగా చేసేస్తారు. అందుకని చెబుతారు నియమాలు. కానీ ఇంకా వాటిని పట్టుకుని వేలాడమని కాదు అక్కడ. పొద్దున్నే చేస్తేనే పుణ్యంట, సాయంత్రం చేస్తే లేదు, అలా ఉండదమ్మా. 2 వేళ దేవుడు ఉన్నాడు. మన మనస్సు ఎప్పుడు లగ్నం అవుతుంది. ఆ లగ్నం అయినప్పుడు ఏం చేయాలి, నిజంగా ఏ దుఃఖం ఉందో ఆ దుఃఖం మీరు పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రిక వాళ్ళ దగ్గర చెప్పడం కాదు, పరమేశ్వరుడి దగ్గర చెప్పాలి. వెంటనే తీరిపోతుందండి, వెంటనే తీరిపోతుంది. నజానే విలపనం. అలా చెప్పడం కూడా చేత కావట్లేదమ్మా. కానీ ఒక విషయం తెలుసులే, మంత్రాలు తెలియవు, యంత్రాలు తెలియవు, తంత్రాలు తెలియవు, ముద్రలు తెలియవు, చివరికి ఏడవడం కూడా చేత కాదు. కానీ ఒక్క నమ్మకం నాకు ఉందయ్యా అంటున్నాడు. ఏమిటా నమ్మకం? పరంజానే మాతగా తవత్వదనుసరణం క్లేశకరణం. అదేమిటో తెలియదు కానీ నీ యందు భక్తి ఉండి నిన్ను స్మరిస్తూ ఉంటే మాత్రం నా జీవితంలో కష్టాలనేవి ఉండవు అని ఒక గొప్ప నమ్మకం నాకు ఉందమ్మా అన్నాడు శంకరాచార్య. అది మనకు కావాల్సింది. ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ముందుకెళితే పార్వతీ సమేతంగా భోగేశ్వర స్వామి మన అనుగ్రహించడం. పూజలు చేస్తాం, దండాలు పెడతాం, కానీ మనస్సు లగ్నం చేయలేము. మాటికి మనస్సు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, నానా చికాగ్గాను ఉంటుంది. అంతేకాదు కొంతమందికి అపరాధ భావన ఉంటుంది, గిల్టీ కాన్షియస్ అంటారు ఇంగ్లీష్లో. నేను తప్పులు చేశాను, నా జీవితంలో నేను తప్పు చేశాను, ఎవరు చేయని తప్పు చేశాను, పాపం చేశాను, నేను పూజ చేయించా, నాకు అర్హత ఉందా అని ఒక అనుమానం. దానికి సమాధానం చెబుతున్నారు శంకరాచార్య. తప్పు, ఒప్పు, పాపం, పుణ్యంతో నిమిత్తం లేకుండా అందరూ భగవంతుడిని ఆశ్రయించవచ్చు. ఎలా ఆశ్రయించచ్చు అయ్యా? పృథివ్యాం పుత్రాస్తే జనని భగవస్సంతి సరళాక. పృథివ్యాం పుత్రాస్తే జనని భగవస్సంతి సరళాక. పరం తేషాం మధ్యే విరళతరలోకం తవ సుతగా. పరం తేషాం మధ్యే విరళతరలోకం తవ సుతగా.
మదీయం మదీయోయం త్యాగ సముచితమిదం నో తవ శివే, మదీయోయం త్యాగ సముచితమిదం నో తవ శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. దేవుణ్ణి సైతం ఒప్పించేటువంటి ఆర్గ్యుమెంట్ వాదన చేస్తున్నారు. ఆయన అమ్మవారు దిగొచ్చి ఎంత బాగా వాదించేవరా, ఇలాంటి లాయర్లు తెనాల్లో గాని కొల్లూరులో గాని ఎక్కడైనా ఉంటారా? మొత్తం ఎక్కడా దొరకరు. శంకరాచార్య లాంటి లాయర్ దొరకడు. ఆయన లాయర్ అంటే లా పాయింట్ లాగుతాడు అన్నిటికీ. లా పాయింట్ లాయర్ అంటే ఎప్పుడు అంతే. కేసు ఏదో అటైనా చేయగలడు, ఇటైనా చేయగలడు. హత్య చేసేసాడు అనుకోండి, న్యాయవాదిని ఆశ్రయించాడు అనుకోండి, సరే చేస్తే చేసావు, నేను చూసుకుంటానులే, మరి మన సంగతి ఏమిటంటే ఏమిటంటాడు. అనగానే కాస్త ఆయనకు కావాల్సింది ఏదో ఆయనకి ఇచ్చేసామనుకోండి, అప్పుడు వెంటనే తిమ్మిని బమ్మిని చేయగల కాలాంబర కవచదారులు అంటాడు భానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. న్యాయాన్ని అన్యాయం, అన్యాయాన్ని న్యాయం, తిమ్మిని బమ్మి చేస్తారు ఎవరట? కాలాంబర కవచదారులు. కాలాంబర కవచం అంటే నల్లకోటు. నల్లకోట వేసుకున్న పెద్ద మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే న్యాయాన్ని అన్యాయం చేస్తారు, అన్యాయాన్ని న్యాయం చేస్తారు. శుభ్రంగా ఎలా వాదిస్తారు? హత్య చేసింది నిజం, సాక్ష్యాధారాలు కూడా దొరికి, ఇంకా లాయర్కి వేరే దారి లేదు. ఏం చేస్తాడో తెలుసా? దీని దగ్గర ఈయన్ని పిలిచి, నువ్వు చేసావు, దొరికేసి అర్థంగా దొరికిపోయావు, ఇంకేం చేయలేం, కానీ ఇగో లైఫ్ పడకుండా చూస్తాను. లైఫ్ అంటే మొత్తం జావచ్చేవు. లైఫ్ పడకుండా చూస్తాను, లైఫ్ సేవ్ చేస్తాను, చూసుకోమన్నాడు. ఎలా వాదిస్తాడో తెలుసా? ఆ లాయర్ రాజ్యాంగ చట్టంలోనూ కత్తి పెట్టి పొడిస్తే అని ఉంటుంది అక్కడ. ఈయన ఏమంటాడు? మావాడు పొడవలేదు, కుమ్మాడు అంటాడు. అదేమిటో తెలియదు. మొత్తం మీద వాడు చచ్చాడుగా. పాయింట్ అంటే అదే. అందులో కత్తి పెట్టి పొడిస్తే మర్డర్ అని ఉంటుంది. మావాడు పొడవలేదండి, జాయిగా దింపి కుమ్మాడు అంటాడు. అదేమిటో ఓ పాయింట్ ఒకటి అవుతాడు. అందుకనే శిక్ష తగ్గించమంటాడు. అప్పుడు పాపం జడ్జి గారు కూడా ఇది కొత్త పాయింట్ ఉందన్నమాట, కుమ్మడం అని. వీడు కుమ్మినా పొడిచినా కోసినా వాడు పోయాడా లేదా మొత్తం మీద. అబ్బే అలా ఉండదండి. లా పాయింట్ అంటే ఇదే. ఏదో ఒక రకంగా వాదిస్తారండి. నిజంగా ఇలా విచిత్రంగా వాదించే లాయర్ లాగే. నేను ఆ ఉదాహరణ అందుకోసమే చెప్పా. దయచేసి న్యాయవాదులు ఎవరో ఏమీ అనుకోవద్దు, నా మీద కేసెట్టేకండి. శంకరాచార్య స్వామి భక్తుల కోసం అడ్డంగా వాదిస్తున్నారు. అమరావతి నువ్వు దుర్మార్గుడురా, నువ్వు పాపాలు చేశావు, నువ్వు నన్ను కాపాడమని నువ్వు అంటావు అంటే అంటున్నాడండి ఆయన. అలా అనకమ్మా. పృథివ్యాం పుత్రాస్తే జనని భగవస్సంతి సరళాక. చాలా పక్కగా మంచి మార్గంలో ఉండేవాళ్ళు, సరళ అంటే రుజు మార్గంలో ఉండేవాళ్ళు, మంచి వాళ్ళు, సత్య ధర్మాలకు కట్టుబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కుమారులు అందరూ చెడ్డవాళ్ళు, అందరూ మంచి వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ నేను ఒకళ్ళు ఉన్నానమ్మా, నన్ను నువ్వే కన్నావు, జగన్మాత కదా. మరి మీ అమ్మగారు ఎవరంటే పేరు వేరు, మా అమ్మగారు ఎవరంటే పేరు వేరు, జగన్మాత ఎవరంటే పార్వతీదేవి, అందులో అనుమానం ఎవరైనా ఆ మాట చెప్పాలి. అది అందరికీ నువ్వు తల్లి అయినప్పుడు ఒక తల్లికి మంచి కుమారులు మంచి కుమార్తెలు నలుగురు ఉన్నప్పటికీ అందులో ఒకడు ఎవడైనా చెడ్డ కుమారుడు ఉంటే వాడిని కూడా కాపాడుతుందా లేదా? ఇంట్లోంచి గెట్టేసిందా? అందరూ మంచి వాళ్ళే ఉంటారండి, తండ్రి పేరు నిలబెట్టేవారు. ఒకడు ఎవడో కాస్త ప్యాకెట్ అనేవాడు ఉంటాడు. అంత మాత్రం చేసి తల్లి గెంటేస్తుందా? ఒకవేళ తండ్రి గెంటేసిన తల్లి ఏముంటుంది? మీకు ఏం తెలుసు, కడుపు తీపి వాడి ఇంటికి రాకపోతే నేను అన్నది అన్నట్టు. ఇది గొడవ. చచ్చినట్టు ఈ పెద్ద మనిషిని వాడు రాకు రావాల్సిందే, కొడుకులు గాళ్ళు పెట్టుకొని మేము చంపేస్తుందిరా. నేను తల్లి ప్రేమని ఏం చేయలేము, మంచి చెడ్డలతో నిమిత్తం లేదు. అమ్మవారికి కూడా అటువంటి ప్రేమ ఉండాలి కదా. అందుకని ఏమంటున్నారంటే మంచి కుమారులు చాలా మంది ఉన్నారమ్మా, అంతమంది మంచి కుమారుల మధ్యలో చెడ్డ కుమారుని నన్ను ఒక్కడిని భరించలేవా, నేను నీకు ఎక్కువయ్యారా అన్నది. అది పాయింట్. మరి నా పాయింటే కాదా? అమ్మవారు కూడా ఓరి బాబు ఇది ఎక్కడలారా నాయన, ధర్మంగా ఉండరా బాబు అంటే నేను అధర్మంగా ఉన్నా సరే కాపాడమంటావు, ఇది ఇక్కడ గురించి అంటే చెప్పేస్తున్నాడు. వెంటనే ఎందుకు కాపాడాలంటేనమ్మా, నువ్వు ఇచ్చేవే నాకు ఈ మనస్సు, ఈ మనస్సు కారణంగా నేను తప్పుడు పనులు చేస్తున్నా, మనస్సులో ఉండేటువంటి చాంచల్యం కారణంగా తప్పుడు పనులు చేస్తున్నా. ఆ మనస్సు నువ్వే కదా. మరి ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం అన్నారు శంకరాచార్య స్వామి శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో. అందులో గిరిజామతికి అన్నారు. మన మనస్సు పార్వతీదేవి అంటే మనస్సు వల్లే మనం చెడ్డ పనులు మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి పనులు చెడ్డ పనులు అన్నిటికీ అమ్మవారే కారణం కదా, అలా భావించాలి. మళ్ళీ నేను చేశానని అనకూడదు. ఇంకా నా మనస్సు చేసిందంటే నువ్వే చేసావమ్మా, దానివల్ల ఏమొచ్చినా నువ్వు చూసుకో అని దండం పెట్టి
పెట్టాలి, అంత చిత్తశుద్ధిగా పెట్టాలి. ఒక్కసారి అమ్మవారికి శరణాగతి చెంది పాప పుణ్యాలన్నీ నీవి అన్నాక మళ్ళీ మనం రాత్రి అన్నం తినేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ వాటిని గుర్తు చేసుకోకూడదు. ఇంకా అన్ని అప్పగించేసాం, అయిపోయింది. సరెండర్ అంటారు ఇంగ్లీషులో, అయిపోయింది. ఇంకా మాట్లాడదు. ఇంకా మళ్ళీ కూర్చుని ఏదో దండం పెట్టాం కానీ మన కర్మ మనకి తప్పుతుంది, ఇది అనవసరపు రాగం అంటే. ఈ రాగం తీయకూడదు. ఇంకా దండం పెట్టే కర్మ ఏమిటమ్మా, పెట్టావు కదా ఊరుకో అంతే. ఇంకా మళ్ళీ అపనమ్మకం మనకి ఇదే సగం ఏడవడం అంటే, ఇది పూర్తిగా ఏడవడం కూడా చేత కాదు. అక్కడ ఏడిచాం, మొక్కాం, అన్నం పెట్టాం, నా పాప పుణ్యాలన్నీ నీవి అన్నాం. ఇక ఇంటికి వచ్చి మళ్ళీ ఆలోచించకూడదు. ఇంకా అయిపోదులే అని అలా వదలవండి. మళ్ళీ పక్కింటి కూడా పక్కింటి అయినా కనపడగానే మన కర్మ మనకి తప్పుతుంది ఏమిటమ్మా, తప్పించడానికే కదా గుళ్ళోకి వచ్చావు, మళ్ళీ తప్పుతుందా అంటావు. అంటే అపనమ్మకం మనకే అనమాట. ఆ అపనమ్మకం ఉండకూడదు. అందుకని ఆయన ఎలా వాదిస్తారంటే పరమ చమత్కారంగా, భూమండలంలో చాలా మంది కుమారులు ఉన్నారమ్మా నీకు, భూమండలంలో ఉండే సంతానం అంతా కుమారులే, కుమారులన్నా కూతుళ్ళన్నా ఒకటే, సంతానం చాలా మంది ఉన్నారు. పరం దేశాం మధ్యే విరళ తరలోకం తవసుత, కొంచెం మనశ్చాంచల్యం. విరళ తరలోకం, విరళం అంటే కొంచెం. ఏదైనా చూడండి, విరాళం ఇచ్చినప్పుడు ఆయన అవిరళంగా పూరి విరాళం ఇచ్చి, అవిరళం అంటే ఎక్కువ, విరళం అంటే తక్కువ. అందుకని విరళ తరలోకం, కొంచెం నా మనస్సు ఉందమ్మా, కాస్త చంచలంగా ఉంటుంది, అంతకంటే ఉంది. కాస్త మనశ్చాంచల్యం కలిగిన వాడిని, ప్రతిదానికి రాగద్వేషాలకు లోరయ్యేవాడిని ఒక్కడున్నానమ్మా. 99 మంది కొడుకులు మంచివాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొడుకును దుర్మార్గుడిని భరించలేవా? ధృతరాష్ట్రుడు 100 మందిని భరించాడే అంటా దుర్మార్గులైనా. మరి అటువంటిప్పుడు 99 మంది మంచివాళ్ళు నీ గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఉండగా నేను ఒక్కడిని తప్పు చేశానని అనుకుందాం, నన్ను గెంటెత్తావా, ధర్మమేనా అదంటే అమ్మవారు వెంటనే లేదురా అబ్బాయి, నువ్వే నాకు కావాలని అయినా రమ్మని చెబుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాపాత్మలందరినీ పావనం చేయడానికే దేవాలయం అండి. పతిత పావనుడు, పతిత పావనుడు అంటారు భగవంతుడిని. మనం పాపం చేసినా పుణ్యం చేసినా గుళ్ళోకి వెళ్ళడానికి సందేహించాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఒక్కటే ఉండాలి. చేసిన పుణ్యాన్ని ఒప్పుకున్నట్టే చేసిన పాపాన్ని కూడా ఒప్పుకోవాలి. మళ్ళీ నాటకాలు ఆడి తప్పుకోవద్దు. అక్కడ పుణ్యాలన్నీ మనం చెప్పేస్తాం, బ్రహ్మాండంగా ఏకరువు పెట్టేస్తాం. పాపం దగ్గరికి వచ్చేసరికి ఎవరి మీదకో గెంటేస్తాం. ఈ గెంటేసే పద్ధతి ఉండకూడదు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటే ఇలాగే ఉంటుంది పద్ధతి. అందుకని అంతమంది మధ్యలో నేను ఒక్కడిని ఉంటే నన్ను భరించలేవా అని అంటూ ఇప్పుడు ఏమంటున్నారంటే మదీయోయం త్యాగ సముచితమిదం నోతవసిమే, మదీయోయం త్యాగ. అంచేత నన్ను విడిచిపెట్టమనేది నీకు ఏ రకంగానూ ధర్మం కాదమ్మా. ఎందుకంటే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. ఎక్కడైనా లోకంలో చెడ్డ కుమారుడు ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉంటుందా అన్నారు. ఈవేళ ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. అదేమిటండి, చెడ్డ తల్లులు మాత్రం ఎంతమంది లేరు అంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక 30 ఏళ్ల క్రితం నిజంగా నేను చెబుతున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో చెడ్డ తల్లి లేదమ్మా, చెడ్డ తల్లి లేదు. మన కర్మ కొద్దీ 30 ఏళ్ల బట్టి గ్యాంగ్ తయారయ్యారు. ఇదివరకు నీతులు ఆడవాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉండేది కాదండి, మగాళ్ళకే చెప్పేవారండి. అందుకే మన సాహిత్యం గమనించండి, కొడుకు కొడుకు మగాడు అనే ఉంటుంది. ఎందుకండి ఆడవాళ్ళ పేరు ఎందుకు అవమానించడం కాదమ్మా, ఆడవాళ్ళకి నీతులు చెప్పక్కల. ఆడవాళ్ళందరూ పవిత్రంగానే ఉండేవారు ఖచ్చితంగా. స్త్రీ అంటేనే లేచి దండం పెట్టాలనిపించేది. ఇవాళ స్త్రీలు కూడా మొత్తం ముఠామేస్త్రీల కింద తయారైపోయారు. తేడా ఏం లేదు ఇంకా. ఎందుకంటే అజ్ఞానం అందరికీ సమానమే, శుభ్రంగా. మగాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ తప్పులు చేస్తున్నారో, ఏ ఘోరాలు చేస్తున్నారో, ఏ దుర్భాష మాట్లాడతారో అవన్నీ ఆడవాళ్ళు కూడా మాట్లాడుతారు. ఇదివరకు ఆడవాళ్ళ నోట కొన్ని మాటలు వచ్చేవి కావసరం. ఎవరైనా మొగాళ్ళు మాట్లాడుకుంటూ వేరే అశ్లీల భాష వచ్చింది అనుకోండి, ఆడవాళ్ళు రాగానే ఊరుకో లేడీస్ ఉన్నారు, ఊరుకో లేడీస్ ఉన్నారు. ఇప్పుడు శుభ్రంగా లేడీసే వచ్చి మేము ఉన్నామని ఆపక్కలేదు మీరు కానీ అంటారు. వాళ్ళకి ఇష్టమే. మొత్తం అదే అయిందండి. ఉన్న వాస్తవం మాట్లాడుకుందామమ్మా. ఈ శ్లోకం చదివినప్పుడు నాకు 10 ఏళ్ల క్రితం నుంచి అనుమానం ఏమిటంటే అమాయకుడు శంకరాచార్య, చెడ్డ కుమారులు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదంటే తల్లులు కూడా కనపడుతున్నవారు లోకంలో. పుట్టిన పిల్లలకు అన్యాయం చేసి సంసారాలు పాడు చేసుకుంటారండి, చెడ్డ తల్లులు కాదా? ఆలోచించండి. పిల్లలు పుట్టాక వాళ్ళకు 10 ఏళ్ళు వచ్చాక ఎలా చేస్తారండి వాళ్ళకి అన్యాయం? మొగుడిని వదిలిపెట్టేస్తారు, వెళ్ళిపోతారు ఎక్కడికో. ఆ పిల్లలు ఏమైపోతారండి? నాకు అక్కర్లేదు ఈ మొగుడితో నాకు పట్టలు, నా మొగుడితో నీకు పట్టం లేదమ్మా, నువ్వు కన్న పిల్లలు ఏమయ్యారు? ఆ పిల్లలు నీ పిల్లలు కాదు, ఎలా వదిలేస్తావు వాళ్ళని? అబ్బాయి నాకు అనవసరం, పోతే వాళ్ళు నాకు పట్ల వాళ్ళు చచ్చిపోయారు అనవాళ్ళని కూడా చూసామండి. ఎందుకంటే మనకి ఎవడో దగ్గర ఆ భోగాలు, ఆ వ్యవహారిక గుళ్ళు మాట్లాడితే బాగుండదు. ఇంకా అయితే ఆ భోగాలే ముఖ్యం, అంతేనా మొత్తం సంసారం? ఇదివరకు ఈ నేరం మగవాడే చేసేవాడు. ఇప్పుడు ఒక 30 ఏళ్ల బట్టి వాతావరణం మారిపోయి మొత్తం ఆడ మగ సమానం, అన్ని సమానత్వం ఎక్కడ వచ్చిందంటే మంచిలో కాదు చెడ్డలో వచ్చింది. మన చదువులు, మన ఉద్యోగాలు, మన డబ్బులు, ఇవాళ ఒక 10 ఏళ్లుగా సంక్రమించిన దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్లు మన ఎందులో సమానం చేసే అంటే చెడ్డలో సమానం చేసే, మంచిలో కాదు.
మగాడితో పోటీపడి బలం సంపాదించు, మగాడితో పోటీపడి డబ్బు సంపాదించుకోవాలి, మగాడితో పోటీపడి తెలివితేటలు సంపాదించు, మగాడితో పోటీపడి తాగుతా పబ్బకెడతా క్లబ్కెడతా నా ఇష్టం వాడు తిరిగినప్పుడు నేను ఎందుకు తిరగద్దంటే అంటే చెడిపోవడంలో ఇద్దరు సమానమా? నమస్కారం. ఇంకెవడు చెప్పగలిగిందే లేదు, ఇక్కడ ఎవడు చెప్పగలిగిందే లేదు. అంటే శంకరాచార్య పాపం ఎప్పుడు చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కదా అని అన్నాడు. కానీ ఇవాళ చెడ్డ తల్లులు కూడా చాలా మంది కనపడుతుంది. అందుకని అందరికీ దేవుడే దిక్కు, ఇంకా వేరే మాట్లాడటానికి ఏం లేదు ఇక్కడ. ఇంకో మాట చెబుతున్నారు ఇప్పుడు విచిత్రంగా. అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండే విశేషం ఏమిటి అంటే, ఎంత బలహీనులమైనా సరే మనం బలవంతులం అయిపోతాం అమ్మవారిని ఆరాధిస్తే. ఎంత ధనహీనులమైనా సరే దరిద్రులమైనా సరే మనం ధనవంతులం అయిపోతాం. శారీరకమైన అవకరం ఉన్నా సరే మనం సకల శుభకరమైన అవయవాలతో ఉంటాం. అమ్మవారి యొక్క పూజ మహిమ, అమ్మవారి యొక్క ధ్యాన మహిమ అంత గొప్పది. దానికోసం అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఒక్క మాట చెబుతున్నారు. నిరాతంకో రంకో వికరతి చిరం కోటి కనకై తవాపర్ణే కర్ణే విశతి తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం తవాపర్ణే కర్ణే విశతి తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనక్కో జానీతే జనని జప విధౌ జపమయం జనక్కో జానీతే జనని జప విధౌ జపమయం జప విధిం. తెలియకుండా జపం చేసినా సరే, అది ఏమిటో తెలియకుండా చేసినా సరే అమ్మవారు కాపాడ తీరుతుంది. పాకో జల్పాకో భవతి మధుపాకోపమ గరిమా. శపాక అంటే కుక్క మాంసం వండుకొని తినేవాడు. కుక్క మాంసం ఎవరైనా తింటారా? కానీ గత్యంతరం లేకపోతే తింటారు. ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో ఉండేటువంటి కొంతమంది జనం కుక్క మాంసం తినేవాడు కూడా ఉండొచ్చు. వాళ్ళకి అదే గత్యంతరం లేకపోతే ఏం చేస్తారు పాపం. కానీ మనం తినే ఆహార పదార్థాలను బట్టి మన వాక్కు ఉంటుంది. ప్రధానంగా కాస్త మంచి వాక్కు రావాలంటే శాకాహారం తినాలి, సాత్విక ఆహారం తినాలి. అందులోనూ కవిత్వం రావాలంటే కాస్త ఉప్పు కారం పులుపు చేదు వగరు అన్ని రుచులు తినాలి. షడ్రసోపేత భోజనం చేయిందే నవరసభరితమైన కవిత్వం రాదు. చప్పిడి తిండి ఉప్పు లేని తిండి తిన్నామంటే నిర్వీర్యం అయిపోతాం, నీరసం అయిపోతాం. మంచి పద్యాలు ఇలా శంకరాచార్య చెప్పినట్టుగా మాబోటి కవులు చెప్పినట్టుగా పద్యాలు చెప్పాలి అంటే శుభ్రంగా కాస్త ఉప్పు కారం 6 రుచులు అంటారు. తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఉండేటువంటి పదార్థాలు తినాలి. మనం తినే ఆహారాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఖచ్చితంగా రసమయమైన ఆహారం తినాలి, షడ్రసోపేతంగా రసమయమైన జీవితం గడపాలి. అప్పుడు ఈ రసమయమైన కవిత్వం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కుక్క మాంసం తింటామంటే అదే వస్తుంది. కానీ అమ్మవారి యొక్క దయ్యేటువంటిది అంటే కుక్క మాంసం తిన్నవాడు కూడా జల్పాకో భవతి మధుపాకోపగరిమా. మధుపాకంతో సమానమైనటువంటి కవిత్వం చెప్పే మహాకవి అయిపోతాట కాళిదాసులాగా. అమ్మవారి యొక్క అనుగ్రహం అటువంటిది. కాళిదాసుకు అలాగే జరిగింది సరిగ్గా. ఆయన గొల్లకులంలో పుట్టాడు, గొల్లవాడు, పువ్వులు కాచుకునేవాడు. ఏదో గురువు గారికి ఏదో అవసరమై మొత్తం మీద గొల్లవాడిని తీసుకెళ్లి పండితుల కింద నాటకం ఆడించి రాజకుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆ రాజకుమార్తె మహాపండితురాలు, ఆవిడ పేరే విద్యాధరి. చీర మొదటి రాత్రి ప్రారంభమైంది. ఈయన వెళ్ళి మంచం, పెద్ద మంచం కదా రాజమందిరంలో మంచం, ఈయన వెళ్ళి ఆ మంచం మీద మూలక పడుకున్నాడు. ఈయనకేమో తెలిస్తే కదా అసలు. ఆయనకి ఏం చెప్పాడు ఆ గురువు? నిన్ను పల్లకీలో ఊరేగిస్తా అని చెప్పాడు. రాజకుమార్తె మీద కష్టతో గురువు చేసిన పని. అందుకని ఆ మంచమే పడుకున్నాడు దూరంగా వెళ్ళి. రాజకుమార్తె పాపం శోభనం గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వచ్చింది. ఆవిడ వచ్చాక చూస్తుంటే వీడు ఎక్కడ పడుకున్నాడు, దూరంగా పడుకున్నాడు. పైగా గోవులను కాసుకుంటాడు కదా, శుభ్రంగా గుర్రెట్టు కొడుతున్నాడు. మధ్యలో ఏడకెళ్ళావు అని కొడుతున్నాడు, గోవులు కొట్టాడు, పశువులను కొట్టాడు. దాంతో ఆవిడకి అనుమానం వచ్చింది, ఎవరినో పట్టుకొచ్చి నాకు కట్టేశాడు ఈయన. పండితుడు అని చెప్పాడు, నా బతుకు నాశనం అయిపోయింది, నేను మహాపండితుడిని చేసుకుందాం, నేను పండితురాలను కదా అని ఆలోచిస్తే కేవలం బొడ్లు కాసుకునేవాడిని తీసుకొచ్చి నాకు కట్టేశాడు ఈయన. ఇలా అయింది ఏమిటి? ఆ ఇల్లాలు ఎంత గొప్పదంటే మన భారతీయ సంస్కృతి ఆలోచించండి అమ్మా. భర్త ఏ కులం అని ఆలోచించలేదు, ఏ వృత్తిని ఆలోచించలేదు. పిలిచి జరిగింది ఏదో జరిగింది, భగవన్ నిర్ణయం ప్రకారం నా మెళ్ళలో నువ్వు తాళిగట్టావు, నిన్ను బాగు చేసుకోవడం నా పూచి, గాని నిన్ను నేను వదిలేస్తాను అనుకోవద్దు అందమ్మా. ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి మనం, ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి. కులం మారింది కదా అని, పండితులు కాదు కదా అని వదిలేదు. నిర్ణయం ఏదో జరిగిపోయింది, అంతే అయిపోయింది. ఇంకా అది
భగవన్ నిర్ణయం, పెళ్లి జరిగిపోయింది, ముహూర్తం ప్రకారం బ్రాహ్మణులు చేశారు, తాళి కట్టావు, నువ్వే నా భర్తవి, కానీ ఒక్క పని చేయి నా కోసం, అమ్మవారికి సాధ్యం కాంతి లేదు, అందుకని నా మాట విను. పడగదిలోనే రాజమందిరాల్లో సొరంగాలు ఉండేవి, ఎందుకంటే శత్రురాజులు దాడి చేస్తే పారిపోవడానికి సొరంగాలు ఉండేవి రాజమందిరాలు, రాణిగారి మందిరాలు. ఈ సొరంగం గుండా వెళ్ళు, అరణ్యానికి వెళ్ళు, అక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది, శ్యామలాదేవి ఆలయం ఉంటుంది, అక్కడ అరణ్యంలో గిరిజనులందరూ పూజిస్తారు, అక్కడికి వెళ్ళు, అమ్మవారు నీకు సంపూర్ణ జ్ఞానం ప్రసాదించే వరకు కదలరు అని చెప్పింది. ఆ గొల్లవాడు ఎంత గొప్పవాడంటే వాళ్ళకు ఒక పట్టుదల వచ్చిందంటే చాలండి. ఇంకా మనం ఏదో కులాల పేర్లు చెప్పి ఏదో చెబుతూ ఉంటాం, వారికి వస్తుంది వీరికి వస్తుంది అంటారు, కానీ నిమ్మన వర్గాల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం కలిగిందంటే ప్రాణం పోయినా సరే అమ్మవారికి కనపడాల్సిందే అంటారు. మాబోడు చదువుకున్న వాళ్ళకు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే మా తెలివితేటలు వెంటనే బయటకు వచ్చి గుళ్ళో దేవుడు బొమ్మ కనపడతాడు ఏమిటి అని పెడిపోతాం మేము. అదే అమాయకుడు చదువు రాని వాడు వచ్చాడు అనుకోండి, బొమ్మేటి దేవుడే ఎందుకు కనపడ్డావు అని కూర్చొని తలబద్దలు కొట్టేసుకుంటే లేకపోతే అక్కడంతే, అప్పుడే దేవుడు కనపడతాడు. సాహసం నిజంగా బదులు కొట్టేసుకోవాలి కదా, అంత పట్టుదల ఉండాలి వద్దా? చదువుకున్న వాళ్ళకి పట్టుదల ఉండవు, మాకు తెలివితేటలు ఎక్కువ కదా, అతి తెలివి. గుళ్ళో ఎందుకుంటాడో, గుళ్ళో బొమ్మ ఊరికే బ్రాహ్మణులు ఏదో పెట్టుకున్నారు అక్కడ అని ప్రసాదం వచ్చి వెళ్ళిపోతారు, వీడికి జన్మలో దేవుడు కనపడ్డాడు. ఊళ్ళో ఉన్నవాడు దేవుడు అని అందరూ చెబుతుంటే దేవుడు మనకెందుకు ప్రత్యక్షం కాడు, మనలాగే మానవుళ్లాగా అని పట్టుదల పెడితే కాడా అండి? ఆ పట్టుదల పట్టాడు ఆయన, అందుకే కాళిదాసు అయ్యాడు. ఆ అరణ్య మార్గంలో వెళ్ళాడు, శ్యామలాదేవి ఆలయానికి వెళ్ళాడు, అక్కడ తలుపులు వేసేసి ఉన్నాయి, ఈయన వెళ్ళేసరికి కూర్చున్నాడు, నాకు అనవసరం అని కూర్చున్నాడు అంతే. అమ్మా చదివి తల్లే నా భార్య నన్ను గంటేసిందమ్మా, నాకు చదివి తల్లి, విద్య అన్నం చేత కావట్లేదండి, విద్య అని జాకంతి జావత్ తెచ్చి మాట్లాడుతున్నాడు. నాకు విద్య తల్లే అని రాత్రింబవళ్ళు 3 రోజులు నిరాహారంగా ఉండి ఏడిచాడమ్మా. అప్పుడు ఆశ్చర్యకరంగా అమ్మవారు తలుపులు వేస్తుండగానే లోపల నుంచి ఒక శబ్దం వినపడింది, నాయన నీ నాలుక తలుపు సందు 2 తలుపుల మధ్యలోంచి లోపలికి చూపించరా అంది. ఈయన లోపలికి చూపించాడు. ఆ మహాసాత్వి జగన్మాత ఆ నాలిక మీద ఏ బీజాక్షరాలు రాసిందో తెలియదు, నాలిక ఇలా బయటికి దిగానే జయ జననీ సుధా సముద్రం తహుజన్ మణిద్వీప సంరూఢ బిల్వాట మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల దీపస్రగాబద్ధ చూడీ సనాథత్రికే సానుమద్పుత్రికే శేఖరీభూత శీతాంశురేఖ మయూఖావళీనత్త సుశ్రిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుశ్చన్నిభ్రూలతా పుష్ప సందేహ పృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సత్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసిలావణ్య గండస్థల కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంత్రీ భవన్ మంత్ర తంత్రీశ్వరే భాస్వరే సుస్వరే దివ్యకాలా మధుద్వేల హేళాలస చక్షురాందోళ శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరి దాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే శ్వేత బిందుల సత్ఫాల లావణ్య నిశ్చింద సంతోక సందేక వృన్నాశికా మౌక్తికే సర్వ మంత్రాత్మికే కాళికే కుంద మంద స్మితోదార వక్త స్ఫురద్భోగ కర్పూర తాంబూల ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే శ్రీకరే కుంద పుష్పద్యుతి శ్రద్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే సురళిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవ కంబు బిబ్బోత హృత్కంధరే సత్కళా మందిరే మందరే దివ్యరత్న ప్రభాబంధురచ్ఛన్న దీద్బంధురచ్ఛన్న విద్యాదిభూషా సముద్భూతమానాంగ శోభే శుభే విశ్వదిమండల వ్యాప్తమాణిక్య భూషా సముద్వేజితాంగే శుభే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే మంజులామేనగాద్యంగనామానితే లక్ష్మ్యాది శక్త్యష్టకైశ్చేమితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యాచ సంభావితే ప్రీతి శక్త్యా వసంతేన జానందితే భక్తి భాజం వరం శ్రేయసే కల్పసే ఛందసామోజసే భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీత విద్యాది దృష్టేన కృష్టేన సంపూజ్యసే భక్తి మచ్చేతసా వేదసా స్తూయసే విశ్వకృత్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే సర్వ సౌభాగ్య వాంఛావతీభిః వధూభిః సురాణాం సమారాధ్యసే. ఇంత అద్భుతమైన పాండిత్యంతో చెప్పాడమ్మా. ఆ కాళికాదేవికి దాసుడు కాబట్టి కాళిదాసు అని పేరు వచ్చింది. ఆ తర్వాత అమ్మవారి దైవల రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం,
అభిజ్ఞాన శాకుంతలం, మాళవిక అగ్నిమిత్రం లాంటి అద్భుతమైనటువంటి 7 కావ్యాలు రాశాడు ఆయన. 7 ఇవాళ సప్తసాగర పరివృతమైన భూమండలం అంతా వ్యాపించాయి. ఏమీ రాని వాడికి కూడా అమ్మవారి కవిత్వం ఇస్తున్న శంకరాచార్య చెప్పింది పచ్చి నిజం, అందులో ఏమీ అబద్ధం లేదు. స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపగరిమా. ఎటువంటి వాడైనా సరే, ఏ ఆహారం తినేవాడైనా సరే, ఏ కులం వాడైనా సరే అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ఏది కావాలంటే అది ఇస్తుంది ఆవిడ. ప్రత్యేకించి ఇతర దేవతల ఆరాధనలోనూ అమ్మవారి ఆరాధనలోనూ ఉండే ఒక తేడా ఏమిటంటేనండి, ఇతర దేవతల ఆరాధనలో మోక్షం ఇస్తాడు శివుడు ఆరాధన. వాళ్ళు ఆయన గురించే మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళు ఎందుకు. శివుడు ఆరాధన చేస్తే శివుడు భోగాలు ఇవ్వడు, ఎందుకంటే ఆయనకి ఏం లేవు. ఆయన భోగాలు కోరుకోడు, శివుడు ఏం కోరుకోడు. అందుకే ఒక సామెత ఏమిటో తెలుసా, శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోకూడదు, విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టుకోవద్దు అన్న తెలుగులో ఉంది. శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోవద్దు, విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టుకో. ఆస్తు దోషం అని కాదు, అందులో ఒక చమత్కారం. శివాలయానికి ముందు ఇల్లు కట్టుకుంటే ప్రమాదం ఏమిటంటే, ఆ ఇంటి కట్టుకున్న వాడికి ఇబ్బంది లేదు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఏమిటంటే శివాలయంలోకి పరమ యోగులు, జ్ఞానులు, విరాగులు, సర్వసంగ పరిత్యాగులు వస్తారు. శివాలయం అంటేనే అంత. శివాలయంలోకి వస్తున్నామంటే నాకేం అక్కర్లేదు అనుకుని రావాలి. నాకు ఆ పదవి కావాలి, మంత్రి పదవి కావాలి, ఎమ్మెల్యే పదవి కావాలన్నవాడు ఇక్కడికి రావద్దు, శివుడు ఇవ్వడు. అవి ముఖ్యం కాదు. ఇక్కడ ఏమీ అక్కర్లేదనే వైరాగ్యంతో ఉండి నాకు జ్ఞాన వైరాగ్య శబ్దం భిక్షాం దేహి అన్నవాడు రావాలి. అలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఇల్లు ఉందనుకోండి, వాళ్ళు అక్కడ రకరకాల పదార్థాలన్నీ తింటూ ఆ రుచులన్నీ హెచ్చరించుకుంటూ పోని భోజనాలు లోపల చేస్తారన్న దండం మీద రకరకాల బట్టలన్నీ ఆరేస్తారా లేదా? అన్ని రకాల వస్త్రం, ఆడవాళ్ల బట్టలు, మగవాళ్ల బట్టలు అన్ని ఆరేస్తారుగా. ఈ వచ్చేటువంటి సన్యాసులు, యోగులు, జోగులు అవన్నీ చూశారనుకోండి, సంసారం అంటే ఇంత హ్యాపీగా ఉంటుందన్నమాట. అనవసరంగా ఇందులోకి వస్తున్నాం మనం, బ్రహ్మచారి సన్యాసి అని. ఫ్యామిలీ లైఫ్, వైఫ్ అంటే లైఫ్ చూడు. బట్టలు ఎంత అందంగా ఉన్నాయి, మనిషి ఎంత అందంగా ఉంటుందో. ఆరేసిన బట్టలను బట్టి వీడి ఇంకా మనసు మారేసుకుంటాడు అంతే. ఇంకా అందుకని శివాలయం ముందు గృహస్థులు ఇల్లు కట్టుకోవద్దన్నారు. విష్ణు ఆలయం ముందు వెనకాల ఎందుకు కట్టుకోవద్దన్నారు? పరమ చమత్కారం ఉంది. శివాలయంలో కొబ్బరికాయ మొక్కే పెడతారు, ఇంకేం పెట్టారు. ప్రసాదం పెట్టకూడదు, మనం అడగకూడదు. శివాలయంలో కూడా అన్న ప్రసాదాలు, వైభవాలు చేయకూడదు. శివుడికి అవన్నీ ఇష్టం ఉండవు. ఏమి కోరనవాడే శివభక్తుడు. విష్ణు ఆలయంలో అలా కాదండి, ఆయన భోగపురుషుడు, మహానుభావుడు. ఆయన చక్కెర పొంగల్ ఉండాలి, పులిహోర ఉండాలి, దద్దోజనం ఉండాలి. దానిలో బ్రహ్మాండంగా చేస్తారు ఇవన్నీ కూడా. రేపు ధనుర్మాసం, మార్గశిర మాసంలో తప్పనిసరిగా విష్ణు ఆలయానికి వెళ్ళాలి. పురుషోత్తముడు కోసం కాదు, పులిహోర కోసం. దామోదరుడు కోసం కాదు, దధ్యోదనం కోసం. చక్రధారి కోసం కాదు, చక్కెర పొంగల కోసం. దేనికోసమైనా వెళ్ళడం మంచిది. ఆయనకి ఇవన్నీ కావాలి. అందుకని విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టుకోవద్దని ఎందుకన్నారంటే, ఆకులలో పెడతారు ఈ చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర. చిన్న ఆకులన్నీ వెనకాల వారేస్తారు. ఇక ఇంటి యజమాని మళ్ళీ తాటాకు కుట్టించుకోవాల్సిన పని లేదని ఎంగిలాకులే ఉంటాయి. కొంత అసాధారణంగా మనం గుళ్ళో జరిగేదేనండి, తిన్నాకులు ఎక్కడ భారతం, వెనకాల భారతం. ముందు భారతం బాగుండదు కదా, వెనకాల భారతం. అందుకని విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టుకుంటే ఆయనకి ఇంటి కప్పు తాటాకులు ఉండవు, ఈ ఎంగిలాకులే ఉంటాయి మొత్తం. అందుకని తెలుగులో ఓ సామెత, శివాలయానికి ముందు ఇల్లు కట్టద్దు, విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టదు. శివారాధనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే జ్ఞాన మార్గం అయింది. ఎంతసేపు ఆయనకి ఏం ఉండవండి, నందివాహన, నాగభూషణ. అమ్మవారు అలా కాదు, భోగ మోక్షదాయిని అంటారు దేవీ భాగవతంలో. అమ్మవారు మనకు కావాల్సిన భోగాలు ఇస్తుంది. నాకు కారు లేదమ్మా అని నువ్వు దండం పెట్టేవాళ్ళ, తీసుకోరా వెరికారు, మామూలు కారు ఏమిటి, BMW తీసుకో అని ఇచ్చేస్తుంది ఆవిడ. ఆ కారు కొనుక్కునే స్తోమత మనకు వచ్చేస్తుంది. కానీ వెనకాలండి తల్లి కాబట్టి ఆ కారులో ప్రయాణం చేస్తూ ఉంటే వెంటనే ఓ నమ్మకం కలగాలి మనకి. అమ్మవారు అడగగానే 10 రోజుల్లో కారు కొనుక్కునే అవకాశం ఇచ్చింది. అలాగే పెళ్లి చేయమంటే చేసింది, పిల్లలు కలగాలంటే కలిగించింది, ఉద్యోగం కావాలంటే ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఇంతకంటే ఇదేనా, ఇంతకంటే గొప్ప ఇవ్వలేదా? నా అమ్మ ఇవన్నీ నాకు వద్దమ్మా, ఇవన్నీ అందరికీ ఉండేవి, నాకు మోక్షం ఇవ్వమ్మా అంటే అది అడుగుతావా లేదా అని చూస్తున్నాను ఆయన. తక్షణం ఇచ్చాను. ఆవిడ రెండూ ఇస్తుంది. అంచేత శివారాధన కంటే, విష్ణు ఆరాధన కంటే, హిందూ ధర్మంలో ఉండే ఏ దేవతల ఆరాధన కంటే కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన మన పార్వతీదేవి ఆరాధన అత్యుత్తమమైనది. తప్పు చేసినా కాపాడుతుంది, అన్ని భోగాలు ఇస్తుంది. భోగాలు ఇస్తూనే క్రమంగా భోగాల పట్ల వైరాగ్యం కలిగేలా చేస్తుంది. కొంతమంది మనం అనుగ్రహిస్తే భోగాలు వస్తాయి, కానీ భోగాలకు వశమైపోతాం మనం.
అప్పుడు ఏమనుకుంటాం, వశమైపోయి డబ్బు లేని వాళ్ళు చూడండి సాధారణంగా మీరు మాకు డబ్బు లేదు డబ్బు లేదు, డబ్బులు ఉంటేనా అని ఏదో ఓ సాగతీస్తూ ఉంటారు. ఇక్కడ పక్కింటి వాళ్ళకి బోర్డు ఉంది, మాకు డబ్బు లేదు డబ్బు లేదు, డబ్బులుంటేనా మా పిల్లల్ని సొంత కారులో పంపించేదాన్ని అంటుందండి ఈ తల్లి పాపం. నిజానికి అమ్మవారు ఆవిడకి డబ్బు ఇచ్చింది అనుకోండి, సొంత కారు కొంటుంది, పిల్లల్ని పంపిస్తుంది. ఆ పిల్లలు వెళతారు అక్కడికి, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్తారు, తర్వాత అక్కడ చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు. తర్వాత ఈ తల్లికి చెప్పకుండానే పెళ్లి చేసుకుంటారు. డబ్బు ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. తల్లిదండ్రికి కూడా చెప్పరు. ఎవడో వాడికి నచ్చిన అమ్మాయి మెడలో ముడెట్టేస్తారు, అయితే ఈ అమ్మాయి శుభ్రంగా ఎవడో చూసుకుంటుంది. సారీ మమ్మీ ఐ యామ్ ఆల్రెడీ మ్యారీడ్ అంటుంది, చచ్చిపోతుంది ఈ తల్లి. అప్పుడు ఏమనుకుంటుంది ఈ తల్లి, నేను మామూలు పేదరాలుగా ఉంటేనే నా పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళు చేర్పించుకుని రోజు చూసుకునేదాన్ని, నేను వెళ్ళి చూసుకుని దిక్కుమాలిన దాన్ని దీన్ని కారులో పంపించాను, ఇది ఎవడో చూసుకుంది, ఇది నాకు ముంచేసింది, ఇక్కడ నా పరువు పోతుంది ఇక్కడ అని అడవదండి. డబ్బు ఒక్కటే సమస్యలను తీరుస్తుంది అనుకోవడం చాలా ప్రమాదం. డబ్బు వెనకాల వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. డబ్బున్న వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు. కోటీశ్వరుడైన వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, మీరు గమనించండి. కోటీశ్వరుడైన వారు ఎవరు సుఖంగా లేరు. ముఖ్యంగా 2 పూట్ల భోజనం చేసే కోటీశ్వరుడు చాలా తక్కువ. రాత్రి అరగదు, బీపీ షుగరు, అందుకని చపాతీయే తింటారు. అది కూడా ఒకటే, 2 తినరు, బరువు పెరుగుతాడు. అందులో చట్నీ ఉండకూడదు, బీపీ. అందులో పంచదార వేయకూడదు, షుగరు. దేనికి నీ చపాతీ పని లేక 100 కోట్లు ఉన్నాయి. దేనికి 100 కోట్లు? ఒక చపాతీకి 100 కోట్ల. ఇప్పుడు ధరలు ఎంత పెరిగినా ఒక చపాతీ 100 కోట్లు ఇంకా అవ్వలేదు. ఇంతకంటే మామూలు పేదవాడు ఎవడో ఆటో డ్రైవర్ ఉంటాడు సుఖంగా. అందుకని ఆటో డ్రైవర్ని మీరు గమనించండి, వాడికి ఏం డబ్బే ఉండదు ప్రత్యేకం. సాయంత్రం వేసాక 600 వస్తుందండి, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, 500 వస్తుంది. అందులో 200 అద్దె కట్టేస్తాడు. 300 200 అద్దెకి 200 అద్దె కట్టేస్తాడు. ఇక 300లో మరి పెట్రోల్ ఇది పోయించుకోవాలి కదా, 100 150 పెట్టి పోయించుకుంటాడు. ఇంకా 150 ఉంటుంది కదా, మనవాడు తక్కువ వాడు కాదు, 100 గుటకాయ స్వాహ గుటకాయ అని శుభ్రంగా ప్రభుత్వం వారికి సమర్పిస్తాడు 100. ఆ 50 పట్టుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. 50 ఇంట్లో ఇచ్చేది కూడా, ఇంట్లో ఇచ్చి చంపేస్తాను పురుషుకు 2 అంటాడు. వాళ్ళ ఆవిడ మహాపతివ్రత, చెప్పినట్టు వండుతుంది, అంత చంపేస్తాడు. ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో భార్యను ఆజ్ఞాపించారు అనుకోండి, వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, బోళ్ళ ఏది నువ్వు చెప్పేది ఎక్కడ అంటారు. ఇప్పుడు డబ్బులు పుట్టింటి వారు ఇచ్చారు, నాకేముంది బోడు సొమ్ము మా నాన్న ఇచ్చాడు, నువ్వు ఇచ్చేది సరసంగా భరించాలండి. దేనైనా కోప్పడితే కుదరదు. ఆడపెత్తనమా మగపెత్తనమా సమస్య కాదండి, మొగమాటం లేకుండా చెబుతున్నా. ఆ పెత్తనం మంచిదా కాదా, అది కుటుంబాన్ని నిలబెడుతుందో లేదా చూడాలి. ఒక్కో చోట మొగాడు దుబారా చేస్తుంటే కుటుంబాలను మొత్తం కాపాడుతున్నది ఆడవాళ్లేనమ్మా. అటువంటి స్త్రీలకి నమస్కారం చేస్తున్నాను నేను, నమస్కారం చేస్తున్నాను. పిల్లల భవిష్యత్తు చదువు ఏమైపోతుందని ఏదో రకంగా మూడుకి చెప్పకుండా ఎక్కడో అక్కడ డబ్బులు దాచేసి బ్యాంకుల్లో పెట్టేసి, ఏదో చీటీ పాడేసి, ఏదో గొడవ చేసేసి, ఎక్కడో దాచేసి లేవని చెప్పేసి, ఈయన గారి దుర్వ్యసనాల నుండి, ఈయన గారి దుబారా ఖర్చుల నుండి కుటుంబాన్ని కాపాడుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. లేకపోతే కుటుంబాలు రోడ్డును పడవండి. వేళ పిల్లలకి రేపు పొద్దున అనారోగ్యం వస్తే లేదు, దసరా వస్తుంది, బట్టలు కొనాలని ఇష్టం వచ్చిన ఖర్చు పెడితే బట్టలు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే తండ్రిని కూడా అడగలేని వాళ్ళు తల్లిని అడుగుతారు సహజంగా. మరి ఆ తల్లి చూడకపోతే అలాగే ఎక్కడ నుంచి వచ్చింది ఆ లక్షణం? ఆడవాళ్ళకి పార్వతీదేవి నుంచి వచ్చింది. అంతటి వైభవాన్ని ఇస్తూ ఇప్పుడు డబ్బుల వాళ్ళు మీరు గమనించండి, ఇంత కోట్లు ఉన్నా కూడా అక్కడ ఏమీ నడవదు. ఆటో డ్రైవర్ ఉంటాడండి, 500 ఖర్చు పెట్టేశాడు, వాడు కావాల్సింది కూడా వేసేసుకున్నాడు, గొడవ ఏమీ లేదు. శుభ్రంగా ఈ పురుషుగారు మొత్తం వాడే తినేస్తాడు, మళ్ళీ ఇంట్లో వాళ్ళు కొంచాడు, నొరక మంచం మీద కూర్చుంటాడు, రావో ఈసా అందవా అవా అని పడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, 500 కోట్లు ఉన్న అంబానీ గారి కంటే ఆటో డ్రైవరే నయం, సుఖంగా ఉన్నాడు. ఇది ఎంత డబ్బు ఉంది అనేది కాదండి. ఎప్పుడు జీవితంలో సుఖం అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ జ్ఞానం, వైరాగ్యం, మోక్షం అన్నీ పక్కన పెడతాం. తిన్నది అరిగినవాడు, పడుకోగానే నిద్ర పట్టినవాడు, ఈ 2 ఉన్నవాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. రాత్రి అన్నం తిన్నామంటే పొద్దున లేవగానే అరక్కపోవడం సమస్య ఎవరికైతే ఉండదో, శుభ్రంగా కడుపు ఖాళీ అయిపోతుందో వాడు అదృష్టవంతుడు. అలాగే పడుకోగానే ఎవడు గుర్రు పెట్టేస్తాడో వాడు అదృష్టవంతుడు. చాలా మందికి యోగం లేదండి, తిన్నదరగదండి, చచ్చిపోతున్నారు కడుపు నొప్పితోటి. ఏమీ తినలేరు, తినకుండా ఉండలేరు. కోట్లుంటే ఉపయోగం ఏంటమ్మా? మరమరాలు తిన్నా అరగదు. వచ్చినాడు కొనుక్కోగలిగిన స్తోమత ఉంది, మరమరాలు తిన్నా అరగదు. నేను కొనుక్కుని ఉపయోగం ఏంటి? వచ్చినాడు ఎలాగో తినలేవు, మరమరాలు కూడా తినలేవు. అంతకంటే ఏముంది, ఏం లేదని కాదు, తిన్నది ఏదో అరుగుతుంది సుఖంగా, ఇబ్బంది లేదు, కడుపు నొప్పి లేదు, హాయిగా ఉంది.
అలాగే పడుకోగానే నిద్ర పడుతుందా లేదా, అనవసరపు ఆలోచనలు లేకుండా అమ్మయ్య శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పడుకోగానే శుభ్రంగా గుర్రెట్టేసిందంటే అంతకంటే మంచి అదృష్టవంతులైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉండరండి. ఈ రెండు మనకు ఉండేలా చూసుకోవాలంటే మనస్సులో తాపత్రయాలు తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి, వైరాగ్యం కాస్త పెంచుకోవాలి. ఇది ఎలా పోయినా మంచిది, ఈ రాత్రికి పడుకుందాం సుఖంగా ఎందుకు వచ్చింది, పొద్దున లేచాక ఆలోచించుకుందాం అని రాత్రి మంచం మీద పడుకోగానే అన్ని ఆలోచనలు వదిలేయాలి. అన్ని పనులు ఎలాగో మానేస్తాం, మాటలు కూడా మానేస్తాం, పడుకుంటాం. ఆలోచనలు మానలేవండి. దిక్కుమాలిన సంత ఈ మనస్సు, అది నిద్ర పట్టనవదు. అటు దొల్లి ఇటు దొల్లి, పైగా పక్కన పడుకున్న వాళ్ళని కూడా లేపడం. అక్కడ నాకు నిద్ర పట్టలేదు నువ్వు కూడా లే, ఇది అష్టమ శని, అది ఏలినాడు శని. వీడికి నిద్ర పట్టకపోతే వీడి ఆడవచ్చగా ఆవిడ లేపడం ఎందుకు, పని లేక ఆవిడ కూడా పని లేకుండా చేయడం, లేకపోతే కాస్త కాఫీ పెట్టు టీ పెట్టు, ఎందుకు వచ్చిన గొడవ ఇది. నిద్ర పట్టాలంటే ఉపాయం ఏంటంటే పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకూడదు. ఇంకోటి కూడా ఉపాయం చెబుతున్నా, ఆలోచనలు కూడా వదిలిపెట్టేవి కాదు కాబట్టి నా అనుభవం నేను చెబుతున్నా. నిద్ర పట్టాలంటే ఒక్క పని చేయండి, ఆలోచించినా సరే పట్టకపోయినా సరే కంగారు పడకండి. పడుకున్న వెంటనే రాత్రి 10ంటికి పడుకున్న వెంటనే కళ్ళకి గంతలు కట్టుకోండి, లేదా ఒక రుమాలు కానీ ఒక సన్నపాటి తువ్వాలు కానీ కట్టుకోండి. కళ్ళు తెరవకండి. వీలైనంతసేపు వెళ్ళకిలా పడుకోండి. అది నిద్ర పట్టడానికి సుఖమైన ఆసనం. వెళ్ళకిలా పడుకోవాలి. ఊరికి అటు ఇటు దొల్లద్దు. 5 నిమిషాలకు అటు దొల్లి 5 నిమిషాలకు ఇటు దొల్లి చివరి కింద పడి ఇంత హడావుడి చేయొద్దు. వెళ్ళకిలా పడుకొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మీకు తోచినటువంటి మీ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించండి. నిద్ర పట్టకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే శివనామ జపం చేసిన పుణ్యం వచ్చిందమ్మా. ఎంత అదృష్టం అది, ఎంత అదృష్టం అది. ఎవరికి వస్తుంది? ఆ జపంలోనే నిద్ర పట్టేస్తుంది.